ఈ అధ్యాయం మంత్రోపదేశ వర్ణనం అనేటటువంటిది ఈ అధ్యాయానికి పేరు. విశ్వామిత్ర ఉవాచ ఇతస్తతో భ్రమన్ ధావన్ వల్లభస్య అజస్తదా న వివేద గతం వస్త్రం భూషణాంచాతి విహ్వలః. ఉన్నట్లుండి అంతటి గణేశుడు కనిపించి అంతలోనే వరం ఇవ్వకుండా అంతర్ధానం అయ్యేసరికి ఈయనకి చాలా విహ్వలుడైపోయాడు. అయిపోయి అతను ఒంటి మీద ఉత్తరీయం లాంటివన్నీ ఉన్నాయా పడిపోయినాయా అని చూసుకోకుండా నిరంతరం అటు ఇటు తిరుగుతూ పరిగెత్తుతూ ఎక్కడా గణేశుడు అని చెప్పి అట్లా ఇట్లా పరిగెత్తుతూ ఉండేసరికి అతను ఒంటి మీద భూషణాలు ఉన్నాయా వస్త్రం ఉందా అనే సంగతి కూడా అతను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా అంత విహ్వలుడయ్యి అతను సంచరిస్తూ ఉన్నాడనమాట. పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే వృక్షాంశైవ వినాయకం వినాయకో గతః కుత్ర క్వచిత్ దృష్టో గదంతుమే. ఇప్పుడేం చేస్తున్నాడంటే వెతకడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు, మా వినాయకుడు ఎక్కడైనా కనిపించాడా, ఎక్కడైనా మీరు చూశారా అని. ఆ అడగటంలో ఇక్కడ వర్ణించడంలో ఒక చక్క విశేషణం ఒకటి ఉంది. మార్గే పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే, కనిపిస్తున్నటువంటి మార్గంలో కనిపించిన బ్రాహ్మణుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు అనేది సమంజసం. కానీ వృక్షాంశైవ వినాయకం, వృక్షాలను కూడా అడుగుతున్నట్ట. వృక్షాలను అడగటం ఏమిటి అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే అచేతనమని తెలిసినా సరే ఆ ఏదైతే గణపతి సాక్షాత్కారం అని జరిగిందో ఆ సాక్షాత్కారాన్ని తను కోల్పోయాను అనే బాధతో ఇంకా వివేకం కూడా వదిలేసి ఏమో ఈ వృక్షమైన నాకు జాడ చెప్తుందేమో అనే ఒక రకమైన అంటే ఆ గణపతి సాక్షాత్కారం నందు అతనికి అంతటి అతిశయించినటువంటి కోరిక ఉండటం వల్ల మనుషుల్నే కాకుండా అచేతనంగా ఉన్నటువంటి వృక్షాదుల్ని కూడా అడుగుతున్నాడనమాట. పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే వృక్షాంశైవ వినాయకం వినాయకో గతః కుత్ర క్వచిత్ దృష్టో గదంతు మే. కోపగించుకొని వెళ్ళిపోయాడేమో, నాకు మీరందరూ చెప్పండి అని అడుగుతున్నారు. ఏవం సభ్రాంత హృదయో భ్రమచక్షుర్ నృపోత్తమ నిపపాత ధరాపృష్టే క్షణం విగత చేతసః. ఈ రకంగా అతను అనుకుంటూ పరిగెత్తి అటు ఇటు అంటే మనసంతా విహ్వలంగా అయిపోయి అటు ఇటు వెళుతూ చివరికి ఒకచోట పడిపోయాడనమాట. పడిపోయి మూర్ఛపోయి కింద పడిపోయాడు. ఏతస్మిన్నంతరే స్వప్నే పశ్యద్ బ్రాహ్మణం అగ్రతః దత్తం తవేప్సితం బాల ముద్గలేన మయాహితత్. ఇందాక నిన్నటి కథలో మనం అనుకున్నట్లుగా నా శిష్యుడైనటువంటి ముద్గలుడే నీకు వరాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఇప్పుడు స్వప్నం వచ్చింది. మూర్ఛపోయి అతను పడిపోయిన తర్వాత అతనికి ఆ సందర్భంలో ఒక స్వప్నం వచ్చి అక్కడ ఒక బ్రాహ్మణ రూపంలో ఒక మనిషి కనిపిస్తూ దత్తం తవేప్సితం, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నేను నీకు ఇచ్చేశాను అని చెప్పి తన పేరు కూడా చెప్పు, ముద్గలేన మయాహి, నే ముద్గలున అనేటటువంటి నేను నీవు కోరుకున్నట్టు కోరికని నేను ఇచ్చేశాను అని చెప్పాడు. యత్వయా యాచితం పూర్వం విఘ్నేశాత్ దృష్టిగోచరాత్ ఇత్యుక్త్వా ప్రస్థతే తస్మిన్ బ్రాహ్మణే నృపసత్తమ అని నువ్వు ఏదైతే గణేష సాన్నిధ్యంలో కోరుకోవాలనుకున్నావో ఆ వరాన్ని నేను నీకు ఇచ్చేశాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతనికి జాగరణ అంటే మెళుకు వచ్చింది. సుప్తోత్థిత ఇవ ప్రాయో దక్షో హృష్టమనాభవత్ కస్మైచిత్ పరిపప్రచ్ఛ త్వరితాయ ద్విజాతయే. ఇప్పుడు అతనికి మెళుకు వచ్చిన తర్వాత ఏంటి నాకు ఇట్లా కలలో ఒక వరం ఇచ్చారు, ఈ దగ్గరలో ఎక్కడో ఉండుంటాడు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆయన అడగటం మొదలుపెట్టాడనమాట. అప్పుడు అంతికం దర్శితం తేన బహుశిష్యోపశోభితం ముద్గలస్యాతి భక్తస్య గజానన రథస్య చ ఆశ్రమం పరమం దివ్యం సర్వసత్వాభయప్రదం. ఆయన చక్కగా ఎవరినైతే అడిగాడో ఆయన దారి చూపించాడు. నాయన ఈ దగ్గరలోనే ముద్గలుడు యొక్క ఆశ్రమం ఉంది, అది ఆ ముద్గలుడు ఎటువంటి వాడు అంటే గజానన రథస్యచ, నిరంతరం కూడా గణేశుణ్ణి పూజించేటటువంటి దీంట్లో ఉన్నవాడు. అది ఇంకొకటి ఏంటంటే సర్వసత్వాభయప్రదం, ఎక్కడైతే కనుక తపశ్చర్య బాగా జరుగుతుందో అక్కడ జంతువులు కానీ మనుషులు కానీ వారికి సహజంగా ఉండేటటువంటి ఆ వైర స్వభావాన్ని వదిలేసి స్నేహపూర్వకంగా సంచరిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి స్నేహపూరితమైనటువంటి ఆశ్రమం ఇక్కడే ఉన్నది అని చెప్పి చూపించాడనమాట. అక్కడ దదర్శ ముద్గలం తత్ర పరార్థ్యాసనగం ద్విజం వేదవేదాంగ తత్వజ్ఞం సర్వశాస్త్ర విశారదం. అక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఆసనంలో ముద్గల మహర్షి ఆ ఆశ్రమంలో కూర్చొని వేదవేదాంగ తత్వజ్ఞం సర్వశాస్త్ర విశారదం. ఆ ముద్గలుడనే మనిషి సామాన్యుడైనటువంటి వాడు కాదు, వేదాంగాలు కూడా తెలుసుకున్నవాడు, సర్వశాస్త్రాలను తెలుసుకున్నటువంటి వాడు, వాటి యందు విశారదుడు కూడా. అటువంటి ఆయన ఇంకా కూడా విశేషణాలు వేస్తున్నారు. యోగాభ్యాస బలైర్నానా రూపిణం సూర్య తేజసం
వైనాయికీం మహామూర్తిం రత్నకాంచన నిర్మితాం చతుర్భుజాం త్రినయనాం నానాలంకార శోభినీం ఉపచారై షోడశభి పూజయంతం విధానతః. అక్కడ ఈయన స్వయంగా వేదశాస్త్ర సంపన్నుడు అవుతూనే ఏం చేస్తున్నాడు అంటే చక్కగా అక్కడ అత్యద్భుత రమణీయమైనటువంటి వినాయకుడు యొక్క మూర్తిని పెట్టుకొని అక్కడ మంచి తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి ఆ మూర్తిని నిరంతరం చతుర్భుజ 4 భుజాలతో శోభిస్తున్నటువంటి ఆ వినాయకుడిని పూజిస్తూ షోడశోపచార పూజలతో పూజిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ ముద్గలుడిని చూసి ఈ దక్షుడు వెళ్ళి దండవత్ పృథివీతలే ననామ దక్షస్తం దృష్ట్వా దండవత్ పృథివీతలే ముంచన్నశ్రుని నేత్రాభ్యాం నిశ్వసంచ ముహుర్ముహు. నిన్న మనం అనుకున్నాము నమస్కారం చేసే సందర్భంలో దండవత్ సాష్టాంగ నమస్కారం చేస్తూ పూర్తిగా భూమి మీద పడిపోవటం అనేది మన ఉత్తమాంగమైనటువంటి శిరస్సును మనం ఎవరికైతే నమస్కరిస్తున్నామో ఆ వ్యక్తి పాదాల దగ్గరికి చేర్చడం అని చెప్పి మనం అనుకున్నాం. అలా అప్పుడే ఆ వ్యక్తి యందు మనకున్నటువంటి గౌరవాన్ని మనం సూచిస్తున్నాము. అప్పుడు ఆ నమస్కారం పొందినటువంటి వ్యక్తి మన యందు ప్రసన్నులై మనకు కావలసిందే అనుగ్రహిస్తారు. అందుకనే ఈ సందర్భంలో శ్లోకాలలో వచ్చినప్పుడు దండవత్ పృథివీ తెలే, దండం ఎలాగైతే ఒక కర్రని నేల మీద వదిలేస్తే పూర్తిగా నేలను తగులుతూ ఉంటుందో అలా శరీరాన్ని కూడా దండంగా తీసుకొని అది పూర్తిగా పృథివీ యందు వ్యాపింపజేసి అలా నమస్కరించినట్లయితే ఆ భక్తి యొక్క అతిశయాన్ని మనం చూపించినట్టు అవుతుంది. విశ్వామిత్ర ఉవాచ పప్రచ్ఛ ముద్గలస్తంతు కస్త్వం కస్మాదిహాగతః వదామి దుఃఖం కింతేస్తి వద సర్వమశేషతః. ఏవం విప్రవచ్ఛుత్వా కమలానందనస్తదా సావధానమభూత్ జగాద ద్విజపుంగవం సత్యమేవ వదే బ్రహ్మన్ అభిప్రాయం తవాంతికే. అంటే అప్పుడు క్రమంగా అడుగుతున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వచ్చి నమస్కారం చేశావు బాగానే ఉంది, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పు అని చెప్పి అడిగిన సందర్భంలో దక్షుడు చెప్తున్నాడు, సత్యమేవ వదే బ్రహ్మన్, నేను నిజమే చెప్తున్నాను. ఏమని? కర్ణాటదేశే రాజాభూత్ నగరే భాను సంజ్ఞకే, భాను అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నగరం కర్ణాటక దేశంలో ఉంది. వల్లభోనామ నీతిజ్ఞ జ్ఞానీ దాత దయాన్విత తస్య పత్నీతు కమల జనయామాస మాం యథా. అక్కడ వల్లభుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, అలాగే జనని కమల అనేటటువంటి పేరు కలిగినది మా తల్లి ఉంది, నాకు జన్మనిచ్చిన వారు. ఎప్పుడైతే నేను పుట్టానో ఆ సందర్భంలో తదా దుర్గంధిక్షతయుక్ శోణిత శ్రావినాసిక అంధః కుబ్జః కర్ణహీన శబ్దహీన శ్వసన్ బహు. మనం నిన్న కథలో చెప్పుకున్నట్టుగా అతను పుట్టుకతోనే నానా రకాలైనటువంటి వ్యాధులతో ఆ అవకరాలతో పుట్టాడు. అంధత్వము, బధిరత్వము ఇవన్నీ ఉన్నాయి. అలాగే శరీరం అంతా వ్రణాలతో ఉండి అతను పుట్టాడు. తర్వాత అతని తండ్రి 12 సంవత్సరాలు తపస్సు చేయడము, అయినా సరే ఆ వ్యాధి నయం కాకపోయేసరికి అతను తల్లితో సహా అతను ఆ అరణ్యాలకి వనాలకి వెళ్ళిపోమని చెప్పడం, ఇదంతా నిన్నటి కథలో జరిగింది. దానిని ఇక్కడ ఈ పిల్లవాడు తన మనోగతంగా మళ్ళీ మొత్తాన్ని చెప్తున్నాడు అనమాట. అంధః కుబ్జః కర్ణహీన శబ్దహీన శ్వసన్ బహు అభవన్నాగరా దృష్ట్వా త్యజైనం చాతి ఇది చాబ్రువన్ పితామే 12 శాబ్దాన్ని నానాయత్నమథాకరోత్. మా తండ్రి గారు నా కోసం 12 సంవత్సరాల కఠోరమైనటువంటి తపస్సు చేశారు. శరీర పాఠవార్థం మే నాలభత్ తన్మహేశ్వరాత్. అయినా సరే నాకు ఆ పాఠం లభించలేదు, అంటే ఆ అస్వస్థత నాకు తీరిపోలేదు. ఉపాయం సత్తుతో మాంచ మాతరం కమలాంచమే బహిర్నిష్కాసయామాస నిర్దయేదంతరాత్మన తతో మే జర్నీ ఖేర్. ఇంకా ఇక్కడి నుంచి ఆ జరిగిన కథనే మొత్తం చెప్తూ ఆయన మొత్తం అనువదిస్తున్నాడు అనమాట. ఈ రకంగా మేము అడవుల పాలయ్యాము, అక్కడికి వచ్చి భిక్షాటన చేసుకుంటూ ఉన్నాము. ఆ సందర్భంలో ఈ కౌండిన్య నగరం అనే పురానికి మేము వచ్చాము. ఆగత్య కౌండిన్యపురం మయా సహ క్షుధార్తిత భిక్షాటనే క్రియమాణే పూర్వపుణ్య ప్రభావతః అభవద్దర్శనం తేవాం అంధస్కేవ యథాశిషి. అత్యంత అంధకారంలో ఎట్లాగైతే కనుక చంద్రోదయం కలిగితే మొత్తం ప్రకాశిస్తుందో అలా మేము దుఃఖంతో సంతప్తమైపోయి ఉన్న మాకు అక్కడ చక్కగా నీ యొక్క దర్శనం కలిగింది. తవ గాత్ర భవాద్వాయో స్పర్శాద్దోషాగమ మమ. ఆ సందర్భంలో నీ దేహం నుంచి ప్రసారించినటువంటి వాయువు వల్ల మాకు కలిగినటువంటి రోగం మొత్తం నయం అయిపోయింది. అది అక్కడ దృష్టాంతంగా చెప్తున్నాడు.
రఘునాథాంఘ్రి సంస్పర్శ్యాత్ అహల్యాయ యథాపురా దివ్యదేహం సమాపన్న ప్రసాదాత్ తవ సువ్రత. అహల్య ఎట్లయితే కనుక రాముని యొక్క పాదస్పర్శ చేత తన శాపం కోల్పోయి పూర్వం తన దేహాన్ని ఎలాగైతే పొందినదో అదే రకంగా నీ యొక్క వాయు సంస్పర్శ చేత నాకు ఈ రోగం మొత్తం తొలగిపోయింది. నమయా విదితం కించిత్ జనన్యామే నివేదితం అహంచ విస్మితో భూత్వా నిశ్చయం కృతవాన్ హృది. మాకు ఈ ఆశ్చర్యంగా ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి తపస్సు చేసినా వ్రతాలు చేసినా ఏం చేసినా తొలగిపోయినటువంటి ఈ వ్యాధి అనేది క్షణంలో ఎలా తొలగిపోయిందనే విషయం మాకు చాలా విస్మయం కలిగిస్తూ ఉంది. ఏవం భ్రమన్ బహుదినం తతోసౌ కరుణానిధి ఆవిరాసీన్ మత్పురతః సూర్యకోటి సమప్రభ. ఇలా మేము ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యంతో ఉంటూ ఉండగా మాకప్పుడు వినాయకుడు కనిపించాడు. ఉభయోస్తపసా దృష్టౌ దేవదేవో గజానన. మా తపఃపుణ్యం చేత ఆ గజానను యొక్క దర్శనం కలిగింది. అప్పుడు ఆ దేవదేవుడు మాకు ప్రసన్నుడయ్యి నీకు వరం ఇవ్వవలసింది నా శిష్యుడైనటువంటి ముద్గలుడు ఇస్తాడు, మత్స్వరూపంగానే ఆయన్ని భావించు అని చెప్పాడు అని చెప్పి తతో మాం అబ్రవీత్ దేవ ప్రసన్నో మంజులాం గిరం యదర్థం నియమం కృత్వా భ్రమన్ ఖేదముపాగతః అని ఈ రకంగా నీ వలన మాకు వరసిద్ధి కలుగుతుంది అని చెప్పి వినాయకుడే సాక్షాత్తుగా మాకు తెలియజేశాడు. సోహం తే దర్శనం యాతో ముద్గలో బ్రాహ్మణోత్తమ శ్రుత్వా తద్వచనం హృష్టం అభవత్ ననామ. అలా ఎప్పుడైతే కనుక ఈ దక్షుడు మొత్తం వివరించి చెప్పి నీ వల్ల ఇటువంటి సందర్భంలో నీ దర్శనం కలిగింది మాకు అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాము నీ దర్శనంతో అని చెప్పిన తర్వాత ఆ గజాననుడి గురించి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. తతో గజాననమహం స్తుతవాన్ వివిధై స్తవై ఉవాచ సుప్రసన్నాత్మ వరం వృణు మహామందే. ఇంకా ఇదంతా కూడా జరిగిన కథనే అనువాదం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా తన స్వప్నంలో జరిగినది, తర్వాత స్వప్నంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వరం ఇచ్చేవాడు ఎవరు అంటే నా శిష్యుడని నువ్వు చెప్పటము, ఆ రకంగా నేను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తేనోక్తం ముద్గల సర్వాన్ కామాంస్తే పరిపూర్యతి. ఆయన భగవంతుడే చెప్పాడు ముద్గలుడు సర్వాన్ కామాంస్తే పరిపూరయతి, నీ అన్ని కోరికలను ముద్గలుడే తీర్చగలడు అని చెప్పాడు అని ఈ రకంగా నేను వస్తూ ఉన్నాను అని వచ్చి చివరికి ముద్గలుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మరి నీ కోరికలు ఏమిటి అని అన్నప్పుడు ఈయన చెప్తున్నాడు గృహమే సుస్థిరా లక్ష్మీ భక్తిర్మే తాదృశీ తవ దృష్టశ్చేత్ పూర్వపుణ్యేన ద్వయమేతత్ ప్రదీయతాం. ఇక్కడ 2 వరాలు కోరుకున్నాడు. గృహేమే సుస్థిరా లక్ష్మీదేవి చంచలంగా ఉంటుందని ఉంటుంది, కానీ అలా కాకుండా నా ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని కోరుకున్నాడో అదే సందర్భంలో ఇంకొకటి వెంటనే ఆ లక్ష్మీదేవితో పాటు ఏమొస్తుందంటే ఈ ధన సంపద చేత మదం వస్తుంది, ఆ మదంతో అంధకారం వస్తుంది, అక్కడి నుంచి ఇంకా దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రమాదం రాకుండా ఉండటం కోసము గృహేమే సుస్థిరా లక్ష్మీ భక్తిర్మే తాదృశీ తవ, మళ్ళీ అటువంటి భక్తే నీ యందు మాకు అంటే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి, అలాగే భక్తి కూడా ఉండాలి, ఈ 2 కలిపి నాకు ఉండాలి అని చెప్పి పూర్వపుణ్యం చేత నీవు ఓ మహర్షి ముద్గల మహర్షి మాకు కనిపించావు, నీ వల్ల మాకు ఇటువంటి 2 వరాలని కూడా కోరుకుంటున్నాను, మాకు అనుగ్రహించు అని చెప్పి అడిగాడనమాట. ఇతి తద్వచనం శ్రుత్వా ముద్గలో వాక్యమబ్రవీతు. ఈ దక్షుడు తను చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముద్గలుడు తన వాక్యాన్ని ఇలా చెప్తున్నాడు. సభాగ్య కృతకృత్యోసి భక్తిమాన్ కమలాసుత మమాహితవ భక్తేర్హి వక్తుం శక్యో నకేనచిత్ మహిమాతవ భక్తేర్హి వక్తుం శక్యో నకేనచిత్. నువ్వు చాలా భాగ్యవంతుడివి, నువ్వేదో వచ్చి నన్ను వరాలు అడుగుతున్నావు, కానీ నీవే చాలా భాగ్యవంతుడివి. నీ భక్తి అనేది అచంచలమైనటువంటిది. నీ భక్తి యొక్క మహిమ నేను కూడా చెప్పడానికి సమర్థుండి కాను, ఎవరూ చెప్పలేరు. ఎందుకని అంటే అక్కడ ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి గణేశుని యొక్క ఉపాసన చేస్తున్నాము, ఆ గణేశమూర్తి యొక్క సాక్షాత్కారం అనేది మాకు జరగలేదు, కానీ నీకు చక్కగా గణేశుని యొక్క సాక్షాత్కారం కలిగి ఆయన నన్ను నిర్దేశించి నీకు కావలసిన వరాలన్నీ కూడా ముద్గలుడిస్తాడు అని చెప్పాడు. ఆ సందర్భంలో నీకు గణేశుని యొక్క సాక్షాత్కారం కలిగింది, ఇది మాకు కలగలేదు. కాబట్టి నీ భక్తి అనేది ఏదైతే ఉందో అది చాలా మహిమాన్వితమైనది అని చెప్తున్నాడు. యస్ సర్వజగతాం నాథః చరాచర గురోర్గురుః యో రజసత్వతమసాం నేతా నిత్యం గుణాశ్రయః యో బ్రహ్మా శివ విష్ణూనాం శరీరాన్ని కరోతి భూతానాంచ విభూతీనాం
మాత్రేంద్రియ ధియామపి అని ఆ వినాయకుడి గురించి ఆయన మహిమ చెప్తున్నాడు అనమాట. ఎవరైతే కనుక ఈ జగత్తు మొత్తానికి కూడా జగతాం నాథ, ఈ జగత్తు మొత్తానికి కూడా రక్షించేవాడు నాథుడవుతాడో, అలాగే చరాచర ప్రపంచానికి కూడా గురువు అవుతాడో, యహ సత్వరజస్తమసాం నేత నిత్యం గుణాశ్రయ, అలాగే ఈ సత్వరజస్తమో గుణములనే వాటి చేత ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఈ మూడింటిని కూడా ఎవరైతే నడిపిస్తున్నాడో అటువంటి గజాననుడి యొక్క నీకు ప్రత్యక్షం కలిగింది. యన్న దేవా విదుస్సమ్యక్ ఏకే వేదా ఋషయోపి చ ఏవం గజాననం త్వం హి ప్రత్యక్షం దృష్టవాన్ స్ఫుటం. ఈ రకంగా ఇటువంటి వినాయకుడు ఎవరైతే దేవతలకే పూర్తిగా గణేశతత్వం అర్థం కాలేదో, వేదాలు మామూలుగా చదివితే దాంట్లో గణేశతత్వం సాక్షాత్తుగా తెలుసుకోవటం కష్టమో, అలాగే ఋషులు కూడా గణేశతత్వాన్ని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆ తత్వం తెలియటం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటే నీవేమో సాక్షాత్తుగా ప్రత్యక్షంగానే ఆ గణేశుణ్ణి నువ్వు చూశావు. ఏవం గజాననం త్వం హి ప్రత్యక్షం దృష్టవాన్ స్ఫుటంగా చూసావు, ఎటువంటి సందేహం లేకుండా. అహంత్వచ్చరణౌ వందే యతస్వం భక్తిమాన్ పరహ తతః పరస్పరం తౌతు నేమతుశ్చాలింగుతుశ్చ అని. ఇప్పుడు అందుకని ఏమన్నాడంటే, ఈ ముద్గలుడు ఆ గణేశుడిని సాక్షాత్కరించుకున్నటువంటి నీవు మహాభక్తుడివి కాబట్టి నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈయన ముందుగానే వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. తర్వాత అయ్యో మీరు పరమ భక్తులు గణేశుడితో సాక్షాత్ నిర్దేశింపబడిన వారు అనుకొని ఆయనకి ఈయన నమస్కారం చేసుకొని పరస్పర ఆలింగనం చేసుకొని, అంటే ఆ భగవత్ సాక్షాత్కారం కలిగింది అనేటటువంటి వ్యక్తి మీద వీళ్ళకి కలిగేటటువంటి ప్రేమాతిశయం ఎట్లా ఉంటుందనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉందన్నమాట. గురుబంధు చిరంకాలం ఏకచిత్తౌ సమాగతౌ తత ఏకాక్షరం మంత్రం సజప ధ్యానపూర్వకం. ముద్గలో రాజపుత్రాయ నమ్రాయ ఉపదిదేశ ఉవాచైనం భూయోపి మంత్రస్యాస్కి దినే దినే అనుష్ఠానం కురుష్వత్వం ప్రసన్నస్తే భవిష్యతి గజాననో దదే కామాన్ మనసా వాంఛితాన్ త్వయా. సరే, ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన శిష్యభావాన్ని పొందున్నాడు. నన్ను రక్షించండి, నాకు వరాలను ఇవ్వండి అని చెప్పి అడిగాడు కాబట్టి ఆ వరప్రదానానికి కావలసినది ఏమిటి అంటే ఏకాక్షర మంత్రం. ఆ గణేశుని యొక్క ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి ఇటుపైన నువ్వు వీటి యొక్క అనుష్ఠానం చెయ్యి. ఎట్లా అంటే చిరకాలం అనుష్ఠానం చేసినట్లయితే అప్పుడు కనుక నీకు అవశ్యం నీకు ఇష్టసిద్ధి లభిస్తుంది. ఏవంచే అని చెప్తూ నువ్వు కొంతకాలానికి ఏదో సిద్ధించింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి దీన్ని నిర్లక్ష్యం చేస్తావేమో, ఈ మంత్రాన్ని నిర్లక్ష్యం చేస్తావేమో. ఎప్పుడు కూడా ఉపదేశం పొందిన మంత్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా సతతం ప్రతి నిత్యం కూడా దాని అనుష్ఠానం చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పైన చెప్తున్నాడు. ఏనం చేత్ యజసే మంత్రం సర్వనాశం ఏష్యసి యదస్య భక్తిం సుచిరం లోకేస్మిన్ విచరిష్యసి. ఈ మంత్రాన్ని కనుక నువ్వు వదిలేసావంటే కనుక సర్వనాశో భవిష్యతి. మంత్రత్యాగం కనుక చేసినట్లయితే మహాదారిద్ర్యం వచ్చి చుట్టుకుంటుంది, అది నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి ఏది నిత్యం అనుష్ఠానంలో పెట్టుకున్నటువంటి మంత్రాన్ని ఎటువంటి సందర్భంలో కూడా వదలకుండా అది ఒక తపస్సుగా నిరంతరం కూడా చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారనమాట. ఇంద్రాది లోకపాలానాం గణో వశత్వమేష్యతి ఇహ భుక్త్వా అఖిలాన్ భోగాన్ అంతే మోక్షం అవాప్స్యసి. ఇంద్రాది లోకపాలకులందరూ కూడా గణ అంటే ఈ తపస్సు కనుక ఈ ఏకాక్షర మంత్రం కనుక సతతం నువ్వు కనుక అనుష్ఠానం చేసినట్లయితే ఇంద్రాది సర్వదేవతలు కూడా నీకు వశులైపోతారు, నీకు వచ్చి సేవ చేసుకుంటారు. అంతటి దేవత్వాన్ని పొందుతావు నీవు. అలాగే ఈ లోకంలో భోగాలన్నింటినీ కూడా అనుభవించి తర్వాత కాలంలో మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఇక్కడ ముద్గల మహర్షి ఏకాక్షర మంత్రం కలిగినటువంటి ఆ గణేశుని యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసి దానిని ఎలా అనుష్ఠానం చేయాలో, చేస్తే లభించే ఫలాలు ఏమిటి అనేది ఇక్కడికి చెప్పాడు. తర్వాత ఇక్కడ కొంత పూర్వజన్మ వృత్తాంతము, అసలు వీళ్ళు ఈ సందర్భంలో ఇంతటి కష్టాన్ని ఎదుర్కోవడానికి మూల కారణం ఏమిటి, అంటే కష్టాన్ని ఎదుర్కొన్నారు అంటే ఖచ్చితంగా అంతకుముందు ఏదో పాపకర్మ చేసి ఉంటారు. ఆ పాపకర్మ ఏమిటి, పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనే జిజ్ఞాస కలుగుతుండగా అక్కడ అడుగుతున్నారనమాట. ఈ రాజు అడుగుతున్నాడు. ఆశ్చర్యభూతం కథితం దక్షపుత్రస్య చేష్టితం విస్మయోహి మే మహాంస్తత్ర సంజాతో మునిసత్తమ. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ దక్షుడు యొక్క చరిత్ర చెప్తున్నావు, ఇలా జరుగుతుందా? అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అంధఃకుబ్జ స్రవద్రక్త పూతిగంధ సమన్విత వాచావిహీన అమేధ్యశ్చ శ్వాసమాత్రావశేషిత కథం ముద్గల దేహోత్స
వాయునా దివ్యదేహ భాగ్ సంజాత కేన పుణ్యేన ముక్తో వా పాతకాత్ కుతః. మొత్తం కలిపి అంతటిని సంగ్రహించి ఆయన అడుగుతున్నాడు. ఇంతటి శరీరంలో దోషాలని పెట్టుకున్నాడు. అంధత్వం ఉంది, బధిరత్వం ఉంది, అంటే చెవుడు ఉంది, గుడ్డితనం ఉంది, అలాగే నిరంతరం శరీరంలో అతనికి మాట లేదు, శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి వ్రణాలతో ఉండి వాటి నుండి రక్తం కారుతూ ఇట్లా ఉన్నటువంటి వాడు, ఇంతటి అస్వస్థతకి గురైనటువంటి వాడు కథం ముద్గల దేహోత్సవ వాయునా దివ్యదేహ భాగం, ఆయన ముద్గలుని యొక్క దేహం నుంచి ప్రసరించినటువంటి వాయువు చేతనే దివ్యమైనటువంటి దేహాన్ని పొందాడు అంటే ఇది బాగా ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతున్నాడు. దివ్యవర్ష సహస్రం యత్ తతాప పరమం తపః కథం తస్యాభవన్నేవ దర్శనం దేవకాంక్షితం. దివ్యవర్ష కొన్ని వేల సంవత్సరాల అసంఖ్యాకమైనటువంటి సంవత్సరాల పాటు తపస్సు చేస్తేనే లభించినటువంటి గణేశుని యొక్క దర్శనం అనేది కథం తస్యాభవద్ దర్శనం దేవకాంక్షితం. దేవతలు కూడా ఎప్పుడూ కూడా కావాలి అని కోరుకునేటటువంటి ఆ దర్శనము ఈ దక్షుడికి ఎలా జరిగింది? కథం వల్లభపుత్రాయ దేవదేవ నిభాననః ప్రత్యక్షోభూద్ వినా క్లేశై సచక పూర్వజన్మని. ఇప్పుడు సందేహం వచ్చిందనమాట. ఇప్పుడు మనకి కళ్ళకెదురుగా కనిపిస్తున్నది కొంతకాలం మాత్రమే ఇతను గణేశుని గురించి తపస్సు చేశాడు, ఈ చేసినందుకే గణేశుడు సాక్షాత్కారం అయ్యాడు అనేది వినటానికి కొంచెం సరిపోవట్లేదు. ఎందుకనంటే అనంతమైనటువంటి ఏదో జన్మాంతర పుణ్యం ఏదో ఉండి ఉంటుంది, ఆ పుణ్యం ఏదో సంపాదించుకున్నాడు ఇతను. కాబట్టి ఇతను పూర్వజన్మ వృత్తాంతమే, పూర్వజన్మలో ఇతను ఎవరు, ఏమి చేశాడు అని చెప్పి ప్రత్యక్షోభూద్ వినా క్లేశై, ఎటువంటి క్లేశాలు లేకుండానే భగవంతుని యొక్క ప్రత్యక్షం కలిగింది. ఎలా ఇది? సచక పూర్వజన్మని, అతను పూర్వజన్మలో ఎవరు అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏతత్ సంశయో జాతం మేనుద సర్వజ్ఞతే నమః నతృప్యామి పిబన్నిత్యం గజానన కథామృతం. ఎందుకని అంటే గజాననుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఖచ్చితంగా ఇతనికి పూర్వజన్మలో గజాననుడి యొక్క ఆశీర్వచనము అనుగ్రహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ గజాననుడి యొక్క లీలలు ఏవో జరిగే ఉంటాయి, ఇతను ఏదో గొప్ప తపస్సు చేసి ఉంటాడు, ఆ కథామృతాన్ని మొత్తం కూడా వినాలని చెప్పి నాకు బాగా కోరికగా ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇలా అడిగిన తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు, సమ్యక్ పృష్టం త్వయా రాజన్ సంశయచ్ఛేదనాయతే వదామి నిఖిలం సమ్యక్ శృణుష్వైకమనా నృప. నీకు మొత్తం చక్కగా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నీవు వింటూ ఉండు, మొత్తం నేను నీకు వివరంగా చెప్తాను. సింధు దేశేతి విఖ్యాత వల్లీ నామ్నా భవత్పురి తస్యాం ఆసీత్ ధనీ వైశ్య శ్రేష్ఠ కళ్యాణ సంజ్ఞక. సింధు దేశంలో వల్లి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నగరం ఉండేది. అక్కడ చక్కటి ధన సంపన్నుడైనటువంటి వైశ్యుడు ఒక ఆయన ఉండేవాడు, శ్రేష్ఠుడు. ఆయన పేరు కళ్యాణ సంజ్ఞక, కళ్యాణుడు అని ఆయనకి పేరు. వదాన్య కుశలో ధీమాన్ ద్విజదేవ పరాయణ. వదాన్య చక్కటి దాన సంపత్తి, అంటే దానం అనేటటువంటి చక్కటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ధీమాను మంచి తెలివితేటలు ఉన్నవాడు. దేవపరాయణ నిత్యం దైవభక్తి కలిగినటువంటి వాడు. ఇందుమతీతి విఖ్యాత పత్ని తస్య శుభానన. ఇందుమతి అనేటటువంటి పేరు కలిగినటువంటి భార్య అతనికి ఉన్నది. పతివ్రత పతిప్రాణ పతివాక్య పరాయణ. ఆమె చక్కటి పతివ్రత, ఎప్పుడు కూడా భర్తవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉండేది. తయోకాలేన సంజాత గుణవాన్ పుత్ర ఉత్తమ. కాలక్రమంగా వాళ్ళకి ఒక పుత్రుడు ఉద్భవించాడు, అతను కూడా చక్కటి గుణసంపన్నుడుగా ఉన్నాడు. కళ్యాణ ప్రదదో ధేనుర్వస్త్రాలంకారణాన్ని చ బ్రాహ్మణేభ్యోథ రత్నాన్ని కాంచనం భూరి దక్షిణాం. పుత్రుడు ఉద్భవించిన సందర్భంలో ఏదో ఒక దానాదులన్నీ చేస్తుండే, ఏదో ఒక నిమిత్తంగా ఒక్కొక్క నిమిత్తంలో దానాదులు చేస్తూ ఉండాలి. కాబట్టి అదే సందర్భంలో ఇతను పుత్రుడు జన్మించాడు అనే ఒక నిమిత్తంతో చక్కగా రకరకాలైనటువంటి రత్నాలు దానాలు అన్నీ కూడా ఆయన శక్తి కొలది దానం చేస్తూ ఉన్నాడనమాట. జ్యోతిర్విద్భిర్ నిగదితం నామచక్రే సుతస్య చ భల్లాల ఇది విఖ్యాతం బలవత్వాత్ శుభం తదా. అతని పుట్టిన కాలాన్ని అన్నిటిని కూడా గణించి ఈ జ్యోతిశాస్త్రవిత్తులందరూ కూడా కలిసి ఏం పేరు పెట్టాలి అంటే అతని యొక్క గ్రహస్థితిని వీటన్నిటిని కూడా అనుసరించి భల్లాలహ అని పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. అలాగే ఇతను సచకాలేన మహత వయస్యైశ్చ సమన్విత, ఈ రకంగా అతను పేరు పెట్టి క్రమంగా అతనికి విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. కాలక్రమంగా అతను తన స్నేహితులతో చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్చుకుంటూ పెద్దవాడవుతూ ఉన్నాడు. అలాగే అదే సందర్భంలో చక్కగా దేవపూజారత, దేవపూజ యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సచకాలేన మహత వయస్యైశ్చ సమన్విత దేవపూజారతో నిత్యం గ్రామాద్వహిరయాన్ముదా. గ్రామాన్ని వదిలేసి బయట వనాల్లోకి వెళ్తూ ఉన్నాడు స్నేహితులందరినీ తీసుకొని.
ఏకదా తే వనం యాత భల్లాల ప్రముఖా సుతాహ నానా క్రీడరతా స్నాతాహ ఉపలం స్థాప్య మందిరం. సరదాగా వెళ్ళి ఆడుకుంటూ అక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం అది చేసిన తర్వాత ఆ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద పాషాణం కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఒక చెట్టు మొదట్లోనో ఎక్కడో పెట్టి ఇదే భగవంతుడు, ఇదే వినాయకుడు అని చెప్పి వాళ్ళు పూజ చేయటం మొదలుపెట్టారు. గణేశ బుద్ధ్యా సంపూజ్య దూర్వాంకుర సుపల్లవై. అది ఆ రాయిని వాళ్ళు గణేశుడు అని చెప్పే భావనతో పూజిస్తూ, అక్కడ వనంలో దూర్వాంకురాలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి చక్కగా దూర్వాంకురాలు అంటే గరిక తీసుకొచ్చి ఆ రాయి మీద పెట్టి గణేశుడనే బుద్ధితో చక్కగా రాతికి పూజ చేస్తూ మొదలుపెట్టారు. చాలామంది స్నేహితులు ఉన్నారు కాబట్టి ఎవరి శక్తి కొలది ఎవరు ఏమేమి చేయగలరో ఆ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. కేచిత్ ధ్యానరతాహ, కొంతమంది అక్కడ వినాయకుడిని గురించి ధ్యానం చేస్తున్నారు. తస్య నామ జాప్యం ప్రచక్రిరే, కొంతమంది గణేశుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నారు. కేచిచ్చ ననృతుస్తత్ర, గణేశుడికి నృత్య సేవ చేస్తున్నారు కొంతమంది. యథేచ్ఛం దేవభక్తిత, వాళ్ళకి దేవుడి యందు భక్తితో వాళ్ళు ఏమి చేయగలరో అవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేచిచ్చ గానకుశలాహ, చక్కగా గానంలో ప్రావీణ్యం ఉన్నటువంటి అతని స్నేహితులు చక్కగా గానాన్ని చేస్తూ ఉన్నారు. జగర్దుర్దేవస్య తుష్టయే, కొంతమంది అలాగే పాడుతున్నారు దేవుని గురించి. కేచిత్ కాష్ఠై పల్లవైశ్చ మండపం చక్రురోజస, కొంతమంది ఏం చేశారంటే చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం చేత రకరకాల కర్రలు లతలు ఇవన్నీ తీసుకొచ్చి ఆ రాతికి చుట్టూ ఒక మండపాన్ని తయారు చేశారు. కేచిత్ భిత్తి పరివేషం కేచిత్ ప్రాసాదం ఉత్తమం, కొంతమంది ఏమో దానికి చక్కటి ప్రాకారము ప్రాసాదం అంతా కూడా నిర్మించారు. కేచిత్ మానస పూజాభి, కొందరేమో ఇవన్నీ చేయటం కాదు, కాకపోతే అతను మానస పూజ చేయగలిగిన వారు కాబట్టి కూర్చొని ఆ మానస పూజ చేస్తూ ఉన్నారు. కేచిత్ పుష్పలతాదిభి, ఆ దొరికేటటువంటి పుష్పాదులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. ధూపం దీపం నైవేద్యం ఫలపాతాంబూల దక్షిణా, ఆ రకంగా ధూపం దీపాదులన్నీ కూడా ఉపచారాలతో చేస్తున్నారు. నివేద్య పుపుజుస్తస్మై ముదా పరమయాయుతా కేచిత్ పండితా భూత్వా పురాణాన్యబ్రువంస్తథా, దీంట్లో కొంత పండితులుగా అంటే పండితుల యొక్క పుత్రులో ఆ పురాణం యొక్క పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము పురాణ పండితులం అని చెప్పేసి అక్కడ చక్కగా వినాయకుడి ముందు కూర్చొని పురాణ ప్రవచనం కూడా చేస్తున్నారు. అంటే ఆ వెళ్ళిన స్నేహితులందరూ కూడా వాళ్ళ శక్తి కొలది గణేశుని విషయం ప్రీతి కోసం ఏవైతే చేయొచ్చో ఆ పనులన్నీ అక్కడ చేయటం మొదలుపెట్టారు. వ్యాచకృ ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ అన్యాంశ కేచన, ఇంకా కొంతమంది శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చక్కగా ధర్మశాస్త్రం కూడా అక్కడ ప్రవచనం చేస్తున్నారట. ఏవం దేవరతా సర్వే నినిన్యుర్ దివసాన్ బహూన్, ఈ రకంగా ఆ గణేశుని యందు ప్రీతితో భక్తితో చాలా రోజుల పాటు వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. న క్షుధాం న తృషాం కోపి జానన్ దేవస్య భక్తిత, వాళ్ళకి ఆ పరమమైనటువంటి దేవభక్తి ఉండేసరికి వాళ్ళకి ఆకలి దప్పికలన్నీ లేకుండా అలాగే ఉంటూ ఉన్నారు అనమాట. ఏకదా జనకాస్తేషాం కళ్యాణ వైశ్యం అన్వయు, బాగానే ఉంది, ఇది పిల్లలందరూ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఇళ్ళకు రాకుండా అక్కడెక్కడో వనంలో కూర్చొని ఓ చెట్టు కింద రాయి పెట్టుకొని దానికి రకరకాల పుష్పాలతో వాటితో చేస్తున్నారు. కొంతమంది ఏదో ధ్యానం అంటున్నారు, తపస్సు అంటున్నారు. వీళ్ళు ఇళ్ళకి రాకుండా ఉంటే ఏమైపోతారు అని చెప్పేసి ఈ మొత్తానికి కారణం ఎవరు అంటే ఈ పిల్లవాడు మొట్టమొదట మొదలుపెట్టి అందరినీ తీసుకువెళ్ళాడు కాబట్టి ఆ కళ్యాణ వైశ్యుడనే అతని దగ్గరికి మిగతా పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా వెళ్ళి కలిశారనమాట. కలిసి అబ్రువన్ రోషితా సర్వే స్వభల్లాలం నివారయ, నీ భల్లాలుడు అనేటటువంటి నీ కుమారుడు మా పిల్లని వాడు చెడిపోవడం కాకుండా మా పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి చెడగొట్టేస్తున్నాడు. ఈ రకంగా వాళ్ళు అడవులు బట్టి తిరుగుతున్నారు, రాళ్ళు రప్పలు పట్టుకొని తిరుగుతున్నారు. నివారయ స్వభల్లాలం నివారయ శిశూన్ సర్వాన్ సమాహూయ వనం యాతి దినే దినే, ప్రతిరోజు ఇదే పనిగా ఉంది. పిల్లలందరినీ పోగేసుకోవటం, అడవిలోకి తీసుకెళ్ళటం, అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా వాళ్ళు రాకపోవటం, అన్నానికి వస్తారో రారో తెలియకుండా ఉంది పరిస్థితి. అందుకని నా యాంతి ప్రాతనాశాయ నా మధ్యాహ్నే నా నిశాముఖే, పొద్దున పూట పిల్లలు అనగానే చక్కగా చద్దన్నం తింటాం, ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. అలాంటిది వాళ్ళు ప్రాతరాశాయ పొద్దున్నే తినాల్సిన అన్నం కోసం రావట్లేదు, మధ్యాహ్నం రావట్లా, నిశాముఖే రాత్రి ఎందు కూడా సాయంకాలం కూడా వాళ్ళు రావట్లేదు. కృషానో బాలకాజాతా స్వసుతం శిక్షయాధున, కాబట్టి నీ పిల్లవాడిని నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు శిక్షించి సరైన దారిలో పెట్టు, మా పిల్లలందరినీ కూడా చెడగొడుతున్నాడు. నోచేతు వద్వయం నిబధ్యైనం తాడయామ ఇతఃపరం, లేకపోతే కనుక మేమందరం కలిసి నిన్ను కట్టేసి కొడతాము అని చెప్పి ఆ తండ్రిని ఇది చేస్తున్నారు. లేదా పురాధిపమథాభ్యేత్య త్వాంబహి కరవామహి, లేదంటే కనుక ఈ స్థానికంగా ఉండే నాయకుడి దగ్గరికి వెళ్ళి నీ గురించి మేము కంప్లైంట్ చేసి
నిన్ను బయటికి నగరం ఈ గ్రామం నుంచి బయటికి పంపించేసేస్తాము. నగరాత్ బహిఃకరవామహి ఇతి తేషాం వచశ్రుత్వా శృతపూర్వం కదాచన సరోషా వేషాత్ సకల్యాణో జపాకుసుమలోచన. ఇవన్నీ వినేసరికి చాలా అవమానంగా భరించాడు అతను, కళ్యాణ వైశ్యుడు. భరించి ఏంటి నా అబ్బాయి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడా అని అనుకొని చాలా జపాకుసుమలోచన, ఆ క్రోధంతో కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి. మహాంతం దండమాదాయ తాడనార్థం సుతం యయౌ. పెద్ద దండం, మంచి బలమైనటువంటి కర్ర తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. దండాఘాతైన గత్వైవ మండపం ప్రభపంజహ. వెళ్తూనే ఆ రాయి పెట్టారు, గణపతి బుద్ధితో రాయిని పెట్టి పూజిస్తున్నారు. అక్కడ ఒక మండపం ఉంది, అది తీసుకొని ఆ పెద్ద కర్రతో ముందు మండపాన్ని కొట్టేశాడు. దండాఘాతైన గత్వైవ మండపం ప్రభపంజసహ, విరక్కొట్టేశాడు మండపాన్ని. బాలకాశ్చ తతస్సర్వే జగ్ముర్ దశ దిశో నృప. అక్కడి నుంచి పిల్లలందరినీ కూడా కొట్టడం మొదలుపెట్టేసరికి అందరూ కూడా తలో దిక్కుకు పారిపోయారు. ఏక ఏవ భల్లాలో దృఢభక్త్యా స్థిరో భవతు. అయితే అందరూ పారిపోయారు, కానీ ఎవరైతే అసలు ఈ మొత్తం ఉద్యమానికి కారకుడైనటువంటి భల్లాలుడు ఉన్నాడో అతను మాత్రం పారిపోకుండా అక్కడే కూర్చొని దృఢంగా భక్తితోనే ఉంటూ వినాయకుడు ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. ఉండేసరికి ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. దృఢముష్ట్యా సతం ధృత్వా దండేనా తాడయద్ భృషం. దృఢముష్ట్యా గట్టిగా పట్టుబట్టి, ఎక్కడ పారిపోకుండా చేత్తో గట్టిగా పట్టుబట్టుకొని రెండో చేత్తో కర్రతో బాగా తాడయద్ భృషం అంటే చావబాదాడు. యథా సర్వ శరీరాత్తు ధారాహ శోణిత్ సంభవాహ. కొడుతుంటే ఆ దెబ్బలకి ఒళ్ళింటిండా రక్తం కారుతోంది. ప్రాదురాసన్ వారిధార వర్షాకాలే యథా గిరేహే. వర్షాకాలంలో ఎలాగైతే కొండలపై నుంచి జలధారలన్నీ ప్రవహిస్తూ ఉంటాయో వర్షధాటికి, అలా ఇతను కొట్టిన దెబ్బకి ఒంటి నుండి రక్తం కూడా ప్రవహించేస్తోంది ఆ బాలుడికి. చిక్షేప దూరత పశ్చాత్ దేవం సింధూర సుందరం. ఇదంతా కాదు, దీనికి మూలం ఏమిటి అంటే ఈ చక్కగా ఈ రాయిని పెట్టి వీళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి ఆ మొదట్లో రాయిని పెట్టారు, తర్వాత దానికి అలంకరణలన్నీ చేస్తూ ఉండేసరికి దానికి సింధూర వర్ణం కూడా పూసేశారు. పూసి అలా పూజ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి చిక్షేప తీసుకొని దూరత ఆ రాయిని కూడా దూరంగా విసిరేశాడు. బబంధతం సుతం వృక్షే వల్లీపాశ శతైర్దృఢం. ఆ రాయిని దూరంగా వేసేసి నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో ఆయన ఇప్పుడు దూరంగా పడేశాను, అయిపోయింది. ఇతన్ని ఏం చేశాడు, ఈ పిల్లవాడిని చక్కగా అక్కడ దొరికినటువంటి లతలు తీగలు అన్నిటితో కూడా తీసేసి పుత్రస్నేహం పరిత్యజ్య యమదూత ఇవాపరహ. అయ్యో పుత్రుడే అనేటటువంటి ప్రేమాభిమానాలు ఉండవలసిన స్థానంలో యమదూత ఎట్లాగైతే గనక నిర్దయతో గనక తను తీసుకువెళ్ళవలసిన మనిషిని తీసుకువెళ్ళిపోతాడో అలా నిర్దయతో ఈ పిల్లవాడిని మొత్తం కూడా ఆ లతలు తాళ్లతో వీటితో తీసి మొత్తం కట్టేశాడు. ముక్తో దంతై న హస్తాభ్యాం పాదాభ్యాం సయథాన భవేత్. అయితే పెద్దవాళ్ళు ఏదో ఆవేశంగా కట్టడం కాదు, చాలా ఆలోచించి కట్టాట. ఎట్లా అంటే పళ్ళతో కొరికి వాటిని తెంచేస్తాడేమో అలా చేయటానికి కూడా వీలు లేకుండా, హస్తాభ్యాం చేతులతో ఎలాగలో ఆ ముడి విప్పేసుకొని వస్తాడేమో, లేదా పాదాలతో ఏదైనా రకంగా అలా చేసుకుంటాడేమో, అలా ఎలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా గట్టిగా బంధించడం కాకుండా ఇంకొక తీవ్రమైనటువంటి మాట మాట్లాడతాడు. ఉవాచ పశ్చాత్తం పుత్రః కో దేవస్వాం మోచయిష్యతి. ఓ నువ్వేదో నీ దేవుడు అన్నావు కదా, ఆయనే వచ్చి నిన్ను విడిచిపెడతాడు. ఎవరు విడిచిపెడతారో నేను చూస్తాను. కో దేవస్వాం మోచయిష్యతి సదాత భోజనం పానం గోపనంచ కరిష్యతి. ఆయనే నీకు దాత అవుతాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు, నీకు భోజనం అన్నపానాదులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి చక్కగా కట్టేసి యది చేత్ గృహమాయాసి తదా సత్యం మరిష్యసి. ఇంకా ఇదే కాకుండా ఫైనల్గా వార్నింగ్ కూడా ఒకటి ఇచ్చేశాడు. ఇది నువ్వు వదిలేసి ఇంటికి వచ్చావు అంటే కనుక నా చేతిలో నువ్వు అదే నీకు చివరి రోజు అవుతుంది అని కూడా బెదిరించేసి అక్కడి నుంచి వచ్చాడు. అలా వచ్చేయటం కాకుండా విభజ్య దేవాలయ మాషుయాత కళ్యాణ వైశ్యో అతిరుషా నివిష్ట. ఆ దేవాలయం ఆ పరిసరాలు ఏదైతే పిల్లలందరూ కలిసి కట్టారో మొత్తం దాన్ని తునాతునకలు చేసేశాడు. స్వమందిరం బధ్యవనే స్వపుత్రం దైవస్య యోగాద భవత్సు దుష్ట. మంచిగా ఉండవలసిన వాడే దైవయోగాతో అతని పాపం పరిపాకమయ్యే సందర్భం వచ్చిందంటే భవిష్యత్తులో అతను పాపాన్ని అనుభవించాలి అని రాసి పెట్టింది కాబట్టి ఇప్పుడు దుర్బుద్ధి పుట్టింది. ఎప్పుడైనా సరే పాపం చేయకుండా కష్టం రాదు. పాపం చేయాలంటే ఏం కావాలి అంటే చక్కగా ఆ మనిషికి దుర్బుద్ధి పుట్టాలి. అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నా దేవో దండమాదాయ రక్షయంతి పశుపాలవత్ కింతు ఎంతు రక్షితుమిచ్చంతి సద్బుద్ధ్యా యోజయంతి తం. దేవుడు ఒక పశుపాలుడు ఎలాగైతే కనుక ఆవులను లేదా వీటిని తోలుతూ వాటిని పోషిస్తున్నప్పుడు చేతిలో కర్ర తీసుకొని అవి దారి తప్పుతుంటే హే హే అని చెప్పి దారి తప్పకుండా కావలసిన వైపు తీసుకెళ్ళి ఎక్కడ గడ్డి బాగా దొరుకుతుందో అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అలా పశుపాలకుడు ఆ పశుగణాన్ని మొత్తాన్ని రక్షిస్తూ ఉంటాడు.
అలా ఈశ్వరుడు మన కోసం ఒక దండాన్ని పట్టుకొని మన చుట్టూ తిరుగుతూ మననేమి రక్షించడయ్యా అన్నారు. మరి ఈశ్వరుడు రక్షించకపోతే ఎవరు రక్షిస్తాడు అంటే, ఎవరినైతే రక్షించాలని కోరుకుంటాడో, సద్బుద్ధ్యా యోజయంతితం, వారికి సరైన గురువు ద్వారా ఒక సద్బుద్ధి కలిగేటట్టు చేస్తాడు. అది చాలు. ఆ సద్బుద్ధే మనకి రక్షణగా ఉంటుంది. కావలసినవన్నీ మనం తెలియకుండానే మనం సక్రమంగా అన్నీ చేయాల్సినవన్నీ చేస్తుంటాం. ఎంతు రక్షితుం ఇచ్చంతి సద్బుద్ధ్యా యోజయంతి తం. కాబట్టి ఆ దేవతలందరూ కూడా ఎవరిని రక్షించాలనుకుంటారో వాళ్ళకి సద్బుద్ధిని అనుగ్రహిస్తారు. ఇక్కడ విపరీతం ఏమిటి? ఎవరినైతే రక్షించొద్దు అనుకుంటారో, ఎందుకని అనుకుంటారు అంటే కర్మ విశేషం చేత పాపకర్మ రతుడయ్యున్నట్లయితే ఆ పాపకర్మను అనుభవించాలి అంటే గనక ముందేం చేయాలంటే పాపం చేయాలి. ఆ పాపం చేయాలంటే దుర్బుద్ధి అనేది పుట్టాలి. అందుకని ఎంతటి చక్కటి బుద్ధి సంపన్నులైన ఒక్కోసారి క్షణికావేశంలో ఒక్కొక్క సందర్భంలో దీనికి లోనైపోయి ఏదో దుష్కర్మ చేసేస్తారు. ఆ దుష్కర్మ తాలూకు ఫలితాన్ని మళ్ళీ అనుభవించవలసే వస్తుంది. స్వమందిరం బధ్యవనే స్వపుత్రం దైవస్య యోగాత్ అభవత్ సుదుష్ట తస్మిన్ ప్రయాచే సచ వైశ్యపుత్ర శుశోచ దైవం మనసా విచింత్య. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ పుత్రుడు ఎవరైతే భల్లాలుడు ఉన్నాడో అతను నిరంతరం కూడా దైవాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. విఘ్నారిత్యేవ కథన్ను దేవ నామాభవత్ సర్వజనేషు గీతం. నువ్వు విఘ్నాలను తొలగించేవాడు అని చెప్పి నీకు పేరు ఎట్లా వచ్చిందయ్యా? నేను పూజ చేస్తుంటే ఇంతటి విఘ్నాన్ని వచ్చింది కదా, నీకు విఘ్నాన్ని తొలగిస్తావని చెప్పి విఘ్నానికి శత్రువు అని చెప్పి నీకు ఎలా పేరు వచ్చింది? దుష్టాంశ విఘ్నాన్ని నాశయేస్త్వం దుష్టాంతకత్వేన కథం ప్రసిద్ధ. మరి ఇటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించట్లేదు, నువ్వు తొలగించకుండా నీకు దుష్టాంతకత్వం, దుష్టులను కూడా నువ్వు వారించట్లేదు, కానీ దుష్టాంతకుడు అని చెప్పి నీకు పేరు ఎలా వచ్చింది అని చెప్పి అలా గణేశుడిని ఒక రకమైనటువంటి దుఃఖంతో నీకు ఈ పేర్లన్నీ వచ్చినాయి కానీ నీవు ఆ పేరుని సార్థకం చేసుకోవట్లేదు అని చెప్పి ఇంకా కూడా త్యజేత్ స్వభక్తాన్న చ సంత్యజేథా వేదేషు శాస్త్రేషు చ కథం ప్రసిద్ధి అని చెప్పి నీకు వేదములో శాస్త్రముల్లోనూ భక్తులందరినీ రక్షిస్తామని చెప్పి ప్రసిద్ధి ఉంది, కానీ ఇక్కడ చూస్తే నా విషయంలో నువ్వేం రక్షించట్లేదు, ఇంకా నీకు ఈ ప్రసిద్ధి ఎలా వచ్చింది? ఏవం విలాప్యాథ నిజం శశాప కళ్యాణ సంజ్ఞంపితరం సుదుష్టం. ఇంకా ఈ సందర్భంలో అతనికి బాగా కోపం ఎక్కువైపోయి తండ్రిని కూడా చూడకుండా ఆ తండ్రిని కూడా శపించేశాడు. ఏనేదం మమ విధ్వస్తం దేవాలయ మనుత్తమం గణేశమూర్తి విక్షేపం తాడనంచ మమాకరోత్ సచాంధో బధిరోః కుబ్జః మూకో భవతి నిశ్చితం యదిమే సుదృఢా భక్తి ద్విరదానన ఉత్తమా. ఇది ఎవరైతే గనక అనాలోచితంగా ఈ గణేశ మందిరాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఆ గణేశమూర్తిని పడేసి ఇలా నిష్కారణంగా గణేశ భక్తుల్ని కొట్టారో, ఆయన కనుక నాకే గనక నిజమైన భక్తి కనుక గణేశుని యందు ఉన్నట్లయితే అతను అంధ బధిర కుబ్జ ఇవన్నీ కూడా ఇందాక ఏవైతే మనం అనుకున్నామో అంధత్వం బధిరత్వం ఇవన్నీ కూడా అతనికి సంప్రాప్తించుకాక అని చెప్పి అలా అన్నాడనమాట. నబద్ధే భక్తి మనసే శక్తోసౌ దేహబంధనే అనన్యబుద్ధ్యా పరిచింత్య దేవం త్యజామి దేహం విజనేస్మిన్ వనే పలాయనం నైవ కృతం యదైవ తదైవ దేహార్పిత ఏవ దేవే. ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నాకు భయం సంప్రాప్తించిందో, నా స్నేహితులందరూ వెళ్ళిపోయారో, ఆ సమయంలో నేను ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఈ దేహాన్ని మొత్తాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క ఉపకరణం అంటే ఆయన సేవ చేయడానికి ఉపకరణంగా భావించాను తప్ప నాకు ఈ దేహం యందు అభిమానం లేదు. ఈ దేహాన్ని నేను దేవుడికి యందు అర్పించేశాను, అందుకని ఆయన కొట్టిన దెబ్బలన్నీ దేహానికే ఉన్నాయి తప్ప నాకేం తగలలేదు అని చెప్పి అతనికి ఆ దేహభ్రాంతి అనేది తొలగిపోయిందనమాట. తస్యైవం నిశ్చయం బుద్ధ్వా ప్రాదురాసీత్ గజానన. అప్పుడు ఇంతటి అంటే ఎప్పుడైతే గనక అతను ఆ దేహాభిమానాన్ని కూడా కోల్పోయి అంటే అభిమానాన్ని తొలగించుకొని చక్కగా గణేశుని యందు నిశ్చలమైనటువంటి భక్తితో ఉన్నాడని తెలుసుకున్నాడో అప్పుడు గజానుడు అతనికి ప్రసన్నుడయ్యాడు. ప్రాదురాసీత్ గజానన బ్రాహ్మణస్య స్వరూపేణ భల్లాలస్య ప్రభావత. ఒక బ్రాహ్మణ రూపంగా తీసుకొని అతనికి కనిపించాడు. యథా నిశా తమోపాయే శ్రీసూర్య ఉదయాచలే తథైవ బంధనాన్యస్య తేజసా శిథిలాని చ. ఆ గణేశుని యొక్క తేజప్రభావం చేత ఈ కట్టడి ఏవైతే కట్లు కట్టి ఉంచారో తండ్రి అయితే గట్టిగా కట్టడి చేశాడో ఆ కట్లు మొత్తం కూడా స్వయంగానే అన్నీ కూడా నశించిపోయినాయి. ఎట్లాగైతే సూర్యోదయం అవుతూనే చీకటి మొత్తం కూడా శిథిలం స్వయంగానే అయిపోతుందో అలా ఈ కట్లన్నీ కూడా బంధనాలన్నీ కూడా శిథిలం అయిపోయినాయి. జాతాన్ని తతేనం నమశ్చక్రే అథ దండవత్. వెంటనే ఈ శిథిలం అయిపోగానే వెంటనే ఈ భల్లాలుడు ఏం చేశాడంటే సాక్షాత్తుగా వినాయకుడికి దండవత్. చూడండి, నమస్కారాలు వచ్చిన సందర్భం ప్రతి సందర్భంలో కూడా దండవత్ అని చెప్పి ఉదాహరణగా చెప్తుంటారు.
నమశ్చక్రేథ దండవత్ దేహస్య చారుతా జాత నక్షతం నచ శోణితం. ఎప్పుడైతే నమస్కారం చేశాడో ఆ దేహానికి ఉన్న వ్రణాలన్నీ కూడా తొలగిపోయినాయి. దెబ్బలు లేవు, వ్రణాలు లేవు, ఏమీ లేవు. జ్ఞానంచ నిర్మలం జాతం దేవదేవస్య దర్శనాత్. అది ముఖ్యమైనటువంటి ప్రయోజనం. భగవత్ సాక్షాత్కారానికి ఏంటి ప్రయోజనం అంటే జ్ఞానంచ నిర్మలం జాతం దేవదేవస్య దర్శనాత్. నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. తుష్టావ వివిధైర్వాక్యై యథామతి గజాననం. ఈ గజాననునికి తన వాక్ చాతుర్యం ఎంతైతే ఉందో వాటన్నిటి చేత చక్కగా ఆయనకి రకరకాల ప్రార్థన స్తుతులు చేస్తున్నాడు. త్వమేవ మాతాసి పితాసి బంధుస్త్వమేవ కర్తాసి చరాచరస్య నిర్మాసి దుష్టాంశ ఖలాంశ సాధూను యోనౌ వియోనౌ వినియుంక్ష్యథాపి. నీవే తల్లి తండ్రి అందరూ కూడా నీవే బంధువు, నీవే కర్త. నాకు సుఖమైన దుఃఖమైన అన్నీ కూడా నీ వలనే. నీవు ఏవైతే కనుక ఆ పాపకర్మాలను అనుసరించి వాళ్ళకి కర్మ బంధనాన్ని ఇస్తున్నావు, వాళ్ళ పుణ్య విశేషం ఉన్నట్లయితే కనుక దాని నుంచి వాళ్ళకి మోక్షాన్ని కూడా కల్పిస్తున్నావు. కాబట్టి నీవు చేసినట్లుగానే ఇదంతా జరుగుతోంది. త్వమేవ దిక్చక్ర నభోధరాబ్ధి గిరీంద్ర కాలానన వాయురూప రవీందు తారాగ్రహ లోకపాల వర్గ ఇంద్రియార్థ ఔషధీతాతు రూప. మొత్తం సమస్త ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అంటే నవగ్రహాలు అనుకోండి, దశదిక్కులు, ఇవన్నీ కూడా నీవే, అంటే సమస్తం నీ అధీనంలోనే ఉన్నది అని చెప్పి అలా గణేశుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నాడు. ఇతి స్తుతిం సమాకర్ణ్య సుప్రసన్నో గజానన ఆలింగ్య నిజభక్తం తమువాచ ఘన నిస్వన. ఎప్పుడైతే ఈ రకంగా చక్కగా ఆయనకి గణేశుడికి స్తుతి చేశాడో ఆయన సుప్రసన్నుడయ్యి ఆ భక్తుడిని చక్కగా చేరదీసుకొని ఆలింగనం చేసుకొని ఈ రకంగా పలుకుతున్నాడు. ప్రాసాదో ఏన భగ్నోమే నరకే సపతిష్యతి. ఎవరైతే కనుక నా మందిరం యొక్క ప్రాసాదాన్ని పడగొట్టాడో అతను ఖచ్చితంగా నరకంలో పడతాడు. తవ శాపోపి తస్యైవ భవిష్యతి మమాజ్ఞయ. నువ్వు ఏదైతే ఇందాక ఆవేశంలో శాపం ఇచ్చావో ఆ శాపం అనేది నా ఆజ్ఞతో, అంటే గణేశుని ఆజ్ఞతో ఆ శాపం కూడా నిజమవుతుంది. అంధోథ బధిర కుబ్జ మూకో అసృక్స్రావ సంయుత మమ శాపం సమాసాద్య భవిష్యతి న సంశయ. కాబట్టి నువ్వు ఇందాక పెట్టినటువంటి శాపం అనేది ఏదైతే ఉందో అది ఆ విషయం నీ తండ్రి విషయంలో సత్యమే అవుతుంది. పితా సమాతృకం చైనం కరిష్యతి గృహాద్బహి. ఎలాగైతే కనుక నిన్ను కట్టేసి ఇంటికి రాకుండా చేశాడో అదే సందర్భంలో నీ తండ్రి కూడా ఇంకొక జన్మలో ఇంటి నుంచి వెళ్ళగొట్టబడే సందర్భం అనేది వస్తుంది. పితా సమాతృకం చైనం కరిష్యతి గృహాద్బహి అన్యత్తే వాంఛితం బ్రూహి దుష్ప్రాపం అపితే దదే. ఇవన్నీ కూడా నువ్వు కోరుకున్న వరాలు ఇచ్చేశాను, ఇంకా ఏమైనా వరం కావాలంటే కోరుకో. భల్లాలోథ అథాబ్రవీత్ దేవం త్వయి భక్తి దృఢాస్తు మే అస్మిన్ క్షేత్రే స్థిరో భూత్వా లోకాన్ రక్షస్వ విఘ్నత. ఇప్పుడు ఏమనుకోడంటే ఇంకా చివరి వరం ఏదైనా కోరుకోండి అనగానే ఏమన్నాడంటే నాకు నీ యందు నిజమైనటువంటి దృఢమైనటువంటి భక్తి నీవు, ఇంకే నాకేమీ కోరికలు వద్దు. అలాగే అస్మిన్ క్షేత్రే నువ్వు ఇక్కడ నాకు దర్శనమిచ్చావు కాబట్టి ఈ క్షేత్రంలో నువ్వు స్థిరంగా ఉంటూ లోకాలన్నింటినీ కూడా నా ప్రయోజనమే కాదు నిన్ను దర్శించుకునే అందరికీ కూడా విఘ్నాలను తొలగింపజేస్తూ ఉండు. అస్మిన్ క్షేత్రే స్థిరో భూత్వా లోకాన్ రక్షస్వ విఘ్నత అని చెప్పి ప్రార్థించాడు. గణేశ ఉవాచ త్వన్నామ పూర్వం మన్నామ భవిష్యతి జనే శుభం భల్లాల వినాయకేతి నగరే సుప్రతిష్ఠితం. ఇక్కడేమున్నాడంటే నీ దృఢమైనటువంటి భక్తి సూచనగా నా పేరు కంటే ముందు నీ పేరు ఉంటుంది. అంటే ఆ పిల్లవాడి పేరు భల్లాలుడు, అందుకని అతని పేరు భల్లాల వినాయకుడు అనే ఈ క్షేత్రం వస్తుంది. భల్లాల వినాయకుడు అనే పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది. త్వన్నామ పూర్వం మన్నామ, నా పేరు కంటే ముందు నీ పేరే ఉంటుంది, భల్లాల వినాయకుడు అని ఉంటుంది. భవిష్యతి జనే శుభం భల్లాల వినాయకేతి నగరే సుప్రతిష్ఠితం మయి చిత్తం స్థిరం తే స్యాత్ భక్తిరవ్యభిచారిణి. నా యందు నీ మనస్సంతా కూడా పూర్తిగా లగ్నమై ఉండాలి. అలాగే తొణికిసలాట లేనటువంటి భక్తి అవ్యభిచారిణి, తొణికిసలాట అటు ఇటు ఊగిసలాట లేనటువంటి ఒక భక్తి, స్థిరమైనటువంటి భక్తి నా యందు నీకు కలుగుతుంది. యాత్రాం మమ కరిష్యంతి నగరే పల్లి సంజ్ఞకే భాద్రశుక్ల చతుర్థ్యాం ఏ తేషాన్ కామాన్ దదామ్యహం. ఎవరైతే కనుక ఆ పల్లి అనేటటువంటి పేరు కలిగినటువంటి నగరంలో ఈ భల్లాల వినాయకుని యొక్క దర్శనం చేసుకుంటారో భాద్రవ శుక్ల చతుర్థ్యాం భాద్రపద మాస శుక్ల చతుర్థి నుండి చక్కగా మదస్రావి ఆ చెవుల పక్క నుంచి మదజలం అనేది కారుతూ ఉందో భ్రమర రాశి సమాకీర్ణం గజాననం ఇవాపరం. ఎప్పుడైతే కనుక ఆ మదజలం కారుతూ ఉంటుందో అప్పుడు భ్రమరాలన్నీ అవి తాగడం కోసం వచ్చి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అది ఏమిటంటే ఆ ఏనుగు మహాబలం ఉన్నది అని చెప్పడం కోసం సూచన చేయటం అది.
తేన తత్కంఠ దేశేతు రత్నమాల సమర్పిత. ఇలా అతనికి ఆ స్వప్నంలో కనిపిస్తున్నప్పుడు ఇతనికి కంఠంలో ఆ ఏనుగు ఒక మాల తీసి కంఠంలో వేసేసి, కంఠం అంటే మెడలేందు ఒక మాల సమర్పించింది. తత ఉత్థాప్య తం స్కంధే స్థాపయామాస దంతిరా. అది తీసుకుని వెంటనే అతని మెడలో వేసింది. సదంతి నగరం యాత పతాక ధ్వజశోభితం తత సప్రతిబుద్ధ సన్ పప్రచ్ఛ జననీం నిజాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే తల్లిగారిని అడిగారు, ఏమిటి నాకు ఈ రకమైనటువంటి కళ వచ్చింది, దాంట్లో ఇట్లా మహా పెద్ద భీకరం అంటే చాలా పెద్ద ఆకారం కలిగినటువంటి గజం ఒకటి తన తుండంతో ఒక రత్నమాల తీసి నా మెళ్ళో వేసింది, ఈ స్వప్నానికి ఫలితం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఆరోహణం కమలే వద మాతస్త్వం అస్యాభిప్రాయే మదద్యమే. ఆమె తండ్రిని అడుగుతున్నాడు, ఈ స్వప్నానికి ఫలితం ఏమై ఉంటుంది అని. ఆరోహణం గజస్కంధే శుభం వా యది వా శుభం. ఇప్పుడు ఆ మాల వేయటంతో పాటుగా తన తుండంతో ఆ బాలకుడిని తీసుకొని తన పైన కూర్చోబెట్టుకున్నట్టుగా కూడా అతనికి కల వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండు విషయాలు, నా మెడలో మాల వేయటం ఏమిటి, ఆ గజం నన్ను ఎత్తుకొని తన మీద కూర్చోబెట్టుకోవటం ఏమిటి, దీనికి ఫలితం ఏమిటి అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ తల్లిగారైన కమల చెప్తున్నారు, కమలోవాచ ధన్యస్త్వమసి దృష్టోయం గజరూపీ వినాయక. నువ్వు గజరూపంలో ఆ వినాయకుడిని చూసావనేది నీవు చాలా ధన్యుడివి, ఎంతో నీకు పుణ్యం చేత లభించింది. ఆరోహణ ఫలం రాజ్య ప్రాప్తిరేవ నసంశయ. నీవు ఎప్పుడైతే గనక ఆ గజాన్ని ఆరోహించావు అని చెప్పి నీకు కనిపించిందో అది నీ జీవితంలో ఒక ఔన్నత్యాన్ని సూచిస్తుంది. ఎంతటి ఔన్నత్యాన్ని అంటే చిన్న చిన్న ఔన్నత్యం కాదు, గజం అనేది మనకి కనిపించే జంతువులన్నింటిలో కల్లా ఉన్నతమైనది. కాబట్టి ఇతను కింద ఉన్నటువంటి వాడు ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళి కూర్చున్నట్టుగా కనిపించింది. కాబట్టి మనకి తెలిసినటువంటి ఉన్నతమైన స్థానం ఏమిటంటే రాజుగారి స్థానమే. ఈ లోకంలో మనం చూసుకున్నట్టయితే ఒక రాజ పదవి అనేది ఉన్నతమైన స్థానం. కాబట్టి నీవు కూడా త్వరలో రాజుగా కాబోతున్నావు అని చెప్పి చెప్తున్నారు. రాజ్య ప్రాప్తిరేవ నసంశయ. యది దక్ష ఉవాచ యది రాజ్యస్య ప్రాప్తిస్య తదా తుభ్యం దదామ్యహం నరయానం తథా గ్రామాన్ దీపికాం మౌక్తికస్రజం ధర్మంచ కారయిష్యామి గతాష్టాపదదానత వ్రతాన్ని నియమాంశైవ దానాన్యాన్యాన్యనేకశః. ఇప్పుడేమన్నాడు, ఒకవేళ కనుక ఓ తల్లి నీవు చెప్పినట్టుగా నాకు కనుక రాజ్యప్రాప్తి కనుక కలిగినట్లయితే నీకు చక్కగా ఒక పల్లకీని ఏర్పాటు చేస్తాను, నువ్వు నడుస్తూ కష్టపడక్కర్లేదు, పల్లకీని ఏర్పాటు చేస్తాను. అలాగే నీవు ఏవైతే దానాలు చేయాలనుకున్నావో, వ్రతాలు చేయాలనుకున్నావో వాటన్నిటికీ అన్ని సదుపాయాలని నేను కల్పిస్తాను. అలాగే నీకు చక్కటి హారాలన్నిటి కూడా చేయించి మంచి శోభాయమానంగా ఉండేటట్టుగా నీకు అవి కూడా చేయిస్తాను. వ్రతాన్ని నియమాంశైవ దానాన్యన్యాన్యనేకశః. నీవు ఏవైతే దానాలు చేయాలనుకున్నావో అన్ని దానాలు నీతో చేయిస్తాను, నువ్వు ఏ వ్రతాలు చేయాలనుకున్నావో అన్నీ కూడా నీకు చేయిస్తాను అని చెప్పి మాటిచ్చాడు. శృత్యేత్థం కమలాహృష్ట జగాత తనయం ప్రతి త్వయి రాజ్యస్థితే పుత్ర పరమానందత మమ స్వదర్శే రమతాం చేతః సతః స్యాత్ ప్రభుసత్తమ ఆయుష్యం విపులంతేస్తు ద్విజదేవార్చనే రతి. ఇప్పుడేముంటున్నా అంటే తల్లి, అలాగే జరిగితే కనుక చాలా సంతోషం నాయన, నువ్వు ఈ మాట అన్నావు, దీంతోనే నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు చక్కటి ఆయుష్ అన్నీ కూడా రావాలి అని చెప్పి పుత్రుణ్ణి ఆశీర్వదించింది. ఇలా జరుగుతూ ఉండగానే ఇంకొక విచిత్రమైన ఘటన దగ్గరలోనే జరుగుతుందన్నమాట. శృణురాజన్ మహాశ్చర్యం దైవకాలకృతం శుభం. దైవకాలకృతం శుభం, ఇక్కడే మనకి కావలసినటువంటి బీజావాపం చేస్తున్నారు ఈ శ్లోకంలోనే, భవిష్యత్తుకి సంబంధించినది. మహాశ్చర్యం శృణురాజన్ మహాశ్చర్యం దైవకాల కృతం శుభం కౌండిన్యే నగరే రాజా చంద్రసేనో మహామతి. ఆ దగ్గర ఉన్నటువంటి మనం కౌండిన్య వనంలో ఇతను చేస్తున్నాడు అనుకున్నాం కదా, ఆ నగరంలో కౌండిన్య నగరంలో రాజు చంద్రసేనుడు అనేటటువంటి రాజు మహామతి, చక్కటి బుద్ధిమంతుడు. స్వకర్మ పరిపాకేన నిధనం కాలయోగత. స్వకర్మ పరిపాకేన, ఆయన సమయం అయిపోయింది కాబట్టి చేయవలసినటువంటి పుణ్యాలో పాపాలో అనుభవించవలసిన అన్నీ కూడా అనుభవించేశాడు కాబట్టి నిధనంగత, అతను స్వర్గానికి ఏగిపోయాడు. అగమద్దివ్య యానేన ధర్మబాహుళ్యతో దివం. అతని కోసం ఆ ధర్మపరాయణత వల్ల అతనికి ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చింది, దాన్ని ఎక్కేసి ఆయన దివ్య దేశంకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ పార్థివ దేహం ఒక్కటి మిగిలిపోయింది. తచ్చ నాగరికాశ్రుత్వా హాహారకారం ప్రచక్రిరే ధావమాన యయుస్తత్ర త్యక్వా కార్యాణ్యనేకశః. ఎప్పుడైతే ఈ మాట రాజుగారు చనిపోయారని విన్నారో వాళ్ళందరూ హాహాకారాలు చేయటం మొదలుపెట్టారు. అయ్యో, మాకు కన్నబిడ్డల్లాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నాడు, ఈయన వెళ్ళిపోవటం ఏమిటి అని చెప్పి. శిరాంసి చ నిఘ్నంత పాణిభి శోకకర్షితా. వాళ్ళ దుఃఖాన్ని అనుభవించడం కోసం, అంటే ఇక్కడ మామూలుగా కొన్నిసార్లు మనం తల కొట్టుకోవటం చూస్తాం, అది మంచిది కాదని చెప్తున్నారు, ఇట్లా ఉంటుంది. అసలు తల కొట్టుకోవాలని ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే,
మనం మొన్న అనుకున్నాము సహానుభూతి, ఎవరికైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం నాకు కూడా ఉంది అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? మాటలతో చెప్తే ఏమవుతుంది అంటే, ఒక శరీర పీడ అనేది ఒకటి ఉంది. శరీరం బాగా పీడింపబడుతోంది ఒక మిత్రుడికి. అయ్యో నీకు ఇట్లా అయింది అని చెప్పి ఏం చేస్తారంటే ఇలా నెత్తి మీద కొట్టుకోవటం ఏవో చేస్తుంటారు. అంటే ఏంటంటే అలా కొట్టుకోవటం వల్ల తనకి బాధ కలుగుతుంది. నీవు బాధలో ఉన్నావు, నేను కూడా బాధలో ఉంటాను నీలాగనే, అంటే నీ బాధ నా బాధ అని చెప్పడం కోసము అలా కొట్టుకోవటం కానీ ఎవరిని చేస్తూ ఉంటారనమాట. అంటే దీన్ని సహానుభూతి అని మనం అంటూ ఉంటాం. నీకు ఏ అనుభూతి ఉందో అటువంటి అనుభూతి నాకు కూడా ఉన్నది అని చెప్పి చెప్పడం కోసం చేస్తారు. అయితే పెద్దలు దాన్ని నిషేధం చేశారు, అలా కొట్టుకోకూడదని. అదంతా శాస్త్ర విషయం, దాన్ని అట్లా ఉంచారు. కాకపోతే ఇలా ఎందుకు చేస్తారు? అకస్మాత్తుగా అక్కడ రాజుగారు చనిపోతే వీళ్ళు ఎందుకు కొట్టుకోవాలి అని మనకు అనిపిస్తే, అలా పోవటం వల్ల దుఃఖాన్ని వీళ్ళు కలిగించుకుంటున్నారనమాట. అక్కడ చుట్టుపక్కల ఉండే పరివారానికి ఏదైతే దుఃఖం ఉంటుందో, మేము కూడా ఆ పరివారంలో సభ్యులమే కాబట్టి మాకు కూడా అంతే దుఃఖం ఉంది అని ఆ దుఃఖాన్ని జనింపజేసుకుంటున్నారనమాట. శిరాంసి చ నిఘ్నంత పాణిభి శోకకర్షితా చస్సలుశ్చ పతంతశ్చ దదృశ ప్రేతభూపితం. ఇంకా విపరీతంగా అటు ఇటు పొరలాడుతున్నారు, బాధతో దుఃఖిస్తున్నారు, కొట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు అనమాట. తస్య పత్నీతు సులభ రురోధ కరుణస్వర పాణిభ్యాం నిఘ్నతి స్వయం హృదయం భృష దుఃఖిత. ఈమె కూడా పాణిభ్యాం, రెండు చేతులతోనూ నిఘ్నతి స్వయం, తలకాయ కొట్టుకుంటోంది. హృదయం భృష దుఃఖిత, గుండెల్ని బాదుకుంటోంది. నిరీక్ష వికీర్ణ భూషణ మూర్ఛాం ఆగతా పతితా భువి. మూర్ఛపోతోంది, లేస్తోంది. ఇట్లా సమాన వ్యసనాభి సాపుర స్త్రీభిరుద్ధృత. ఆమె పక్కనే ఉండేటటువంటి చిలకత్తలు ఎవరైతే ఉంటారో ఆమెని మళ్ళీ లేపుతూ ఉన్నారు. విలలాప దదాకాంత చంద్రసేనస్య సుందరి నిర్లజ్జ నిరనుక్రోష నాథనాథేతి జల్పతి. అయ్యో బయటికి పెద్దగా అరుస్తే బాగుండేదే, నేను అంతఃపుర స్త్రీని అంటే మహారాజ్ఞిని అని అనుకోకుండా చాలా మృదువుగా సంక్షేపంగా మాట్లాడాల్సిన రాణి కూడా పెద్దగా అరుస్తోంది. మామూలుగా రాణి ఇట్లాంటి వాళ్ళు పెద్దగా అరవటం ఉండదు, చాలా సంక్షేపంగా సూచనలు చేయటం, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటమే ఉంటుంది. కానీ ఆమె ఆ మహారాణికి ఉండాల్సినటువంటి నియమాలు అంటే ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పక్కన పెట్టి పెద్దగా అరుస్తూ నాథ నువ్వు పోయావు అని చెప్పి బాధపడుతుంది. నిర్లజ్జ నిరనుక్రోష నాథనాథేతి జల్పతి. రే ధాతర్ నదయా తవ తేస్తి బాలవచ్చరితం తవ. ఈమె తన దుఃఖాన్ని ఇంకాస్త వెళ్ళగట్టడం కోసం ఏం చేస్తోందంటే బ్రహ్మదేవుడినే తిడుతోందనమాట. రే ధాత అని, ఒరే బ్రహ్మ అని ఏకవచనంతో బ్రహ్మని రే ధాత నా దయాతేస్తి, నీకు దయ లేదా? బాలవచ్చరితంతవ, చిన్నపిల్లవాడు ఏదో చేసినట్టుగా, చిన్నపిల్లవాడు చేసినట్టు తెలిసి అజ్ఞానంతో చేసినట్టుగా నువ్వు నా భర్తని తీసుకువెళ్ళిపోతాయా? యునంక్షి స్నేహభావేన వినియుంక్ష్వ కృతార్థకం. నువ్వు ఈ రకంగా చేస్తున్నావా? రాజన్న పృష్ట్వా క్వగతో వదమాం కరుణానిధే దినే దినే వదస్యేవం యామి భద్రాసనం ప్రియే. ఓ రాజా, నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు చెప్పు అని చెప్పి ఈ రకంగా ఆమె రకరకాల దీంట్లో మాట్లాడుతుంది అనమాట. అలా మాట్లాడుతూ ఆమె దుఃఖాన్ని కక్కుకుంటూ ఉన్నప్పుడు సందర్భంలో సుమంతు ప్రకృతిస్తస్య మనోరంజన ఏవచ ద్వావప్యోదితాం తత్ర కిం రాజకీయ భవిష్యతి. అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, సుమంతు ప్రకృతి అని చెప్పి వీళ్ళు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ రాజ్యానికి ఏం కావాలి? ఇప్పుడు రాజుగారు పోయారు. ఆవాభ్యాం అవిచార్యైవ క్వగతో నృపసత్తమ కస్మాన్న వదసే రాజన్ కిమర్థం మౌనమాస్థిత. వారు కూడా రాజు యందున్నటువంటి ఆ ప్రేమతో వచ్చి అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగేసరికి రాజుగారిని అడుగుతున్నారనమాట, మేమేమి రాజ్యాన్ని చేయగలుగుతాము, నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, మాకు మౌనంగా ఎందుకున్నావు రాజా, మాకు వచ్చి సమాధానం చెప్పు, ఏం చేయాలి ఈ రాజ్యాన్ని అని చెప్పి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నారు. కస్మాన్న వదసే రాజన్ కిమర్థం మౌనమాస్థిత నపశ్యసి ప్రియాం భార్యాం మనాఢామివ విహ్వలాం సహైవ యాతో నృపతే త్యక్వా సర్వం గృహాశ్రమం అనాథం నగరం తేజ్య రాష్ట్రం వా కోవా పాస్యతి. ఇలా కనుక నువ్వు ఉన్నట్టుండి రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ రాజ్యం మొత్తం అనాథ అయిపోయింది, ఎవరు దీన్ని రక్షిస్తారు అని చెప్పి ఇట్లా అంటూ ఉండగా వాళ్ళు రకరకాల విచారణ చేస్తూ ఉండగా ఏతస్మిన్ అంతరే తత్ర బభాణ బ్రాహ్మణ స్తుధీ వేదశాస్త్రార్థ తత్వజ్ఞ ప్రస్తుతం నిష్ఠురం వచః. అక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక వేదశాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ప్రవేశించారు. ప్రవేశించి
స్వార్థపరా యూయం నాప్తః కశ్చన విద్యతే. వచ్చి తిడుతున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వీరందరూ స్వార్థపరులుగా ఉన్నారు. ఏమిటి అంటే, ఈ రాజు పోయాడు, ఇప్పుడు రాజ్యం ఏం చేయాలి, భర్త పోయాడు, ఇప్పుడు నేనేం చేయాలని ఇట్లాగే అంటున్నారు తప్ప, ఆ రాజుగారికి ఏం చేయాలని, పోయిన ఆయనకి ఏం చేయాలని మీరు ఎవరు ఆలోచించట్లా. మీ విషయాలే మీ సమస్యలే మీరు మాట్లాడుకుంటున్నారు. పరా యూయం నాప్తః కశ్చన విద్యతే. అక్కడ నిజంగా రాజుగారికి ఆప్తుడైన వాడు ఎవరూ నాకు ఇక్కడ కనపడట్లేదు, మీరందరూ స్వార్థపరులుగా ఉన్నారు. సుహృదాం రోదనాశ్రూణి ముఖే ప్రేతస్య యాంతి పృథివ్యాం భారతాం యాతి ప్రాణహీనం కళేబరం. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు అనమాట. ఎవరైతే కనుక చనిపోతే వారు చుట్టూ చేరి కనుక వాళ్ళు ఏడిచ్చినట్లయితే కనుక, అంటే అలా ఏడిస్తే కనుక వాళ్ళ ఆ ప్రేత, ఆ చనిపోయిన వారు వాళ్ళ యొక్క అశ్రుపాతం అంటే ఆ కన్నీటిని తాగుతారు. అది చాలా దుష్కరంగా, చాలా అరుచిగా ఉంటుంది. అంటే వాళ్ళకి అంత కష్టాన్ని కలిగించద్దు, ఎవరు ఏడవద్దు అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఏడుస్తారో అలా ఏడ్చినట్లయితే కనుక వారి పార్థివ దేహం పృథివీకి భారంగా మారిపోతుంది. సుహృదాం రోదనాశ్రూని ముఖే ప్రేతస్య యాంతి. ముఖే అంటే నోటి యందు. పృథివ్యాం భారతాం యాతి ప్రాణహీనం కళేబరం. ఆ కళేబరం, ప్రాణహీనమైనటువంటి కళేబరం పృథివీకి చాలా భారంగా మారిపోతుంది. యస్యా మనోనుగత్యర్థం నసారోదీతి కర్హిచితు యూయం సర్వే నాగరికాః స్వకార్య గమనాకులాః సూర్యవంశా సోమవంశ. ఇప్పుడు చెప్తున్నారనమాట, ఎవరయ్యా శాశ్వతం, ఎవరు శాశ్వతంగా ఉండరు, ఏదో ఒక రోజు పోవలసిందే అని చెప్పి అనే సందర్భంలో యూయం సర్వే నాగరికాః స్వకార్య గమనాకులాః సూర్యవంశ్యాః సోమవంశ్యాః ఏ రాజానో మృతానకిం. ఎవరైతే కనుక సూర్యవంశరాజులు ఉన్నారు, చంద్రవంశరాజులు ఉన్నారు, వారందరూ ఈ రోజు కూడా ఉన్నారా? వాళ్ళందరూ పోయారు కదా. తస్మాదుత్థాయ సర్వేపి రాజ్ఞః కుర్వంతు సంస్కృతిం. ఆయనకు చేయవలసినటువంటి ఔర్ధ్వదైహికమైనటువంటి సంస్కారం, పోయిన తర్వాత చేయవలసినటువంటి చర్మ సంస్కారం ఏదైతే ఉందో అది మీరందరూ కలిసి చేయండి. మృత సంస్కార కార్య స ఏవాప్తః న చాపరః. ఇలా పోయినప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళే అతనికి ఆప్తుడుగా అవుతారు. మృత సంస్కార కార్య స ఏవ ఆప్తః న చాపరః. ఏవం తదర్థం హి లోకస్య జ్యాయసి పుత్రగృధ్నుత. ఇలా ఎవరైతే చేస్తారో అంటే కాబట్టి ఈ పని చేయడం కోసమే పుత్రుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అలా. తస్మాత్ ఆనీయతాం ధర్మపుత్ర అథవా అస్య ఏవచ సహి క్రియామారభతు సర్వైర్దేయా తిలాంజలి. అతను వచ్చి ఇప్పుడు ఆ రాజుగారికి సంబంధించిన ఉత్తర క్రియలన్నీ చేయడానికి అతను కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకురండి, తీసుకువచ్చి ఆ కర్మ మొదలు పెట్టించండి, మీరందరూ కూడా చేయవలసిన తర్పణాలన్నీ కూడా చేయండి అని చెప్పారు. అయితే అక్కడ వచ్చేసే ఇబ్బంది ఏంటంటే ఆ రాజుగారికి కొడుకు లేడనమాట. అది వచ్చిన అసలు ఇబ్బంది. తతస్తే నాగరా సర్వే ద్వావమాత్యో త్రయశ్చతాః ప్రబోధిత బ్రాహ్మణేన చక్రుస్తస్యోర్ధ్వదైహికం. అప్పుడు ఏమన్నారంటే, సరే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంత్రినే యోగ్యమైన వాడు అని చెప్పి ఆ మంత్రి చేతనే ఔర్ధ్వదైహికమైనటువంటి సుమంతు అనేటటువంటి పేరు కలిగినటువంటి మంత్రితోనే మొత్తం అంతా చేయించారు. అది పూర్తి చేశారు. అలా జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా జనాలందరూ కొంత శాంతించి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. త్రయోదశాహే నిర్వృత్తే రాజ్ఞై దత్వాంబరాణితే చక్రుస్తే భోజనం ప్రీత్యా ప్రత్యహం బహువాసరం. ఎప్పుడైతే కనుక 13వ రోజు ఇవి కూడా జరిగిపోయినాయో, జరిగిన సందర్భంలో వాళ్ళకి చక్కగా భోజనాలన్నీ పెట్టారు. వాళ్ళు ఇంకా ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఏకదా నాగరా సర్వే ద్వావమాత్యౌ నృపప్రియౌ సర్వే సంశయిత ఆసన్ ప్రజాపాలన కర్మణి. ఇప్పుడు బాగానే ఉంది, ఏదో రాజుగారి కర్మలన్నీ చేసేశారు. ఇప్పుడు ప్రజాపాలన చేయాలి అంటే కనుక వీళ్ళు మంత్రులు అంటే ఏంటంటే రాజుగారు ఆజ్ఞ వేస్తే దాన్ని పరిపాలిస్తారు. ఆజ్ఞ వేసే రాజుగారు లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం పాలన చేయాలి? ఎవరి ఆజ్ఞను తీసుకొని వాళ్ళు పనిని ముందుకు నడపాలి. చిన్న చిన్నవైతే వాళ్ళు చేస్తారు. రాజ్యానికి సంబంధించిన పెద్ద విషయాలు వచ్చినప్పుడు రాజుగారు చెప్పి ఒక అప్రూవింగ్ అథారిటీ ఎవరైతే ఆర్డర్ వేస్తారో అది లేకుండా ఉండేసరికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నమాట. సర్వే సంశయిత ఆసన్ ప్రజాపాలన కర్మణి ఏతస్మిన్నంతరే తత్ర ముద్గలౌ మునిరాయయౌ ఉవాచ సర్వాశయ విదస్య రాజ్ఞో మహాగజః గహనో నామ గృహ్ణాతు మాలా పుష్కర నిర్మితాం. సరే ఇంక ఇప్పుడు రాజ్యాన్ని తదుపరి రాజ్యం చేయడానికి ఎవరూ లేకపోయేసరికి ఏం చేయాలి అన్నప్పుడు అక్కడ ముద్గల మహర్షి ఆ సమయానికి ప్రాప్తమయ్యి ఆయన చెప్పారనమాట. వాళ్ళ ఏనుగులో గహనహ అనే పేరు, గహనం అనే పేరు కలిగినటువంటి ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుకి మాల ఇవ్వండి. గహనో గృహ్ణాతు మాలాం పుష్కర నిర్మితాం సమాజే యస్య కంఠే తాం నిక్షిపేత్ సన్ నృపో భవేత్. అది అలా వెళ్ళి సమాజంలో ఎవరి మెడలో అయితే వేస్తుందో అతనే రాజు అవుతాడు. తథేచి
సర్వే సాధ్వితి అపూజయన్ను అతీంద్రియ జ్ఞానవత వచో ముద్గల శర్మణ. ఇది చక్కటి ఉపాయం చెప్పారు ముద్గలుడు సమయానికి వచ్చి, కాబట్టి ఆ రకంగానే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఇంకా బయలుదేరారనమాట. ఏకస్మిన్ దివసే శుభగ్రహ యుతే లగ్నే శుభవాసరే యోగే చారుఫలే జనే చ నగరే నానా విధే మేళితే. చక్కగా ఒక మంచి రోజు చూసుకొని, అంటే ఈ పని చేయాలంటే అనుకున్నదే తలువుగా చేయటం కాకుండా, ఎందుకని రాజ్యానికి మొత్తానికి కూడా ఒక రాజుని ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. చెయ్యాలి అంటే కనుక ఆ మనుష్య ప్రయత్నంతో పాటు దైవబలం కూడా ఉండాలి. కాబట్టి ముహూర్తాలు అన్నీ కూడా చూసుకొని ఏకస్మిన్ దివసే శుభగ్రహ యుతే లగ్నే శుభవాసరే యోగే శుభయోగే చారుఫలే జనే చ నగరే నానా విధే మేళితే. అందరూ జనాలు కూడా చేరుకొని ఉన్నారు. మాలాం రత్నమయీం దదౌ నరపతే రాజ్ఞీ కరేణోః కరే. ఆ సమయంలో ఆ రాజుగారి భార్య ఒక మాల తీసి ఏనుగు చేతికి అంటే తొండానికి అందించింది. సంప్రార్థ్య ద్విరదం కురుష్వన్ నృపతిం లోకేషు యస్తే మతః అని ప్రార్థించింది. ఈ మొత్తం రాజ్యానికి ఎవరైతే రాజుగా ఉండాలనుకుంటావో, నీవేది నిర్ణయిస్తావో అతని మెడలో ఈ మాల వెయ్యి అని చెప్పి ప్రార్థించింది. తాం రాజ్ఞీం ప్రతిగృహ్య వారణపతి సంరంజితో ధాతుభి. చక్కగా అది తీసుకొని ఆ ఏనుగు ధాతుభి అటు ఇటు బభ్రామ అన్ని వైపులా తిరగటం మొదలుపెట్టింది. ద్విజబంది చారణగణై ఆశాసిత సర్వత. అట్లాగే అందరి ఇళ్లలోకి వాళ్ళ సందర్భాల దగ్గర అందరికి కూడా వెళ్తోంది. నానా వాద్య కరైర్వృత నృపభటై రాజ్యార్థిభి పూరుషై. ఆ ఏనుగు ఒక్కదాన్ని అలా వదిలేయకుండా దాని వెనకాల మేళతాళాలు అన్నీ కూడా పెట్టుకొని వెళ్తున్నారు. ఎందుకని అంటే ఈ మేళతాళాలతో ఒక చక్కటి వైభవాన్ని తీసుకురా. ఎందుకంటే ఈ ఏనుగు ఎవరి మెడలో అయితే వేస్తుందో అతను మహారాజు కాబోతున్నాడు. ఎప్పుడైతే ఆ దండ అతని మెడలో వేసిందో ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం ఎలా తీసుకొస్తారు అంటే ఆ మేళతాళాలతోనే తీసుకురావాలి. అందుకని మేళతాళాలతో సహా అన్ని పరికరాలు కావలసిన సామగ్రి అంతా తీసుకొని బయలుదేరి వెళ్తున్నారనమాట. జిఘ్రన్ సర్వజనం సభా పరిగతం యాతో బహిఃపత్తనాత్. ఆ సభలో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఏనుగు ఏం చేసిందంటే అందరి దగ్గరికి వెళ్ళి వాసన చూసేసి వాళ్ళెవరిని ముట్టుకోకుండా అక్కడి నుంచి బయటికి పత్తనాత్ బహిహి, పత్తనం నుంచి ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోయింది. నార్యస్తన్నగరే శిశూనథపతీన్ కృత్వా పురోవస్థితాన్ రాజ్యార్థం వివిధా నరాశ్చ బహుధా శ్రేణీముఖాశ్చ స్థితా. అక్కడున్న ఆడవాళ్ళు నగరం పట్టణం బయట ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భర్తల్ని పుత్రుల్ని అందరినీ కూడా ముందు నుంచోబెట్టారట. ఎక్కడ అదృష్టం వరిస్తుందో మా మెళ్ళో పడితే చాలు అన్నట్టుగా నార్యస్తన్నగరే శిశూన్ అథ పతీన్ కృత్వా పురోవస్థితాను ముందు వరుసలో వాళ్ళందరినీ నుంచోబెట్టి రాజ్యార్థం ఏమన్నా దొరకచ్చేమో, ఆ అదృష్టం మాకు వరించచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను అనమాట. తే సర్వే విమనస్కతాం పరిగతా స్వం గృహం చాగతా. అలా చూశారు కానీ ఆ ఏనుగు అలా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయింది కానీ వాడి మెళ్ళలో ఎవరి మెళ్ళలో కూడా ఆ మాల వేయలేదు. యాతే అస్మిన్ గహనే కరిణ్యథ పురోయత బహిశ్చాపరే. ఇంక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. గదస్తు యాత కమలాసుతం తం సంపూజయంతం. కమలాపుత్రుడి దగ్గరికి వచ్చిందంట. ద్విరదాననం తం దృష్ట్వైవ తస్మిన్ నిదధే సమాలాం పశ్యత్సు లోకేషు సురేషు నాకే. అక్కడ తీసుకొచ్చి ఆ కమలాపుత్రుడి యొక్క మెడలో తీసుకొచ్చి మాల వేసింది తప్ప రాజ్యంలో అంతమంది ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు. వస్త్రాన్ని చ మాల్యాన్ని చ భూషణాన్ని దక్షాయ దత్తాన్ని తథైవ లోకై. వెంటనే ఎప్పుడైతే కనుక ఆ ఏనుగు వేసిందో ఇందాక మనం అనుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లతోనే మేళతాళాలతోనే ఏనుగు బయలుదేరింది. కాబట్టి ఎప్పుడైతే వేసిందో వెంటనే ఆ కావలసిన వస్త్రాలు కానీ భూషణాలు అన్నీ కూడా వెంటనే ఇచ్చేసి జ్ఞాత్వా మతం పౌరజనస్య రాజా రాజ్ఞ ప్రకృత్యోరుభయోస్తథైవ చ. అలాగే ఆ మంత్రులిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి చక్కగా మేళతాళాలతో వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఆ సందర్భంలో ఆ వస్తున్న సందర్భంలో ఆ రాజ్యంలో ఉన్న మనుషులందరికీ కూడా చక్కగా వాళ్ళు రకరకాలైనటువంటి పరిసేవలన్నీ కూడా చేసి వాళ్ళకి రకరకాల బహుమానాలన్నీ కూడా ఇచ్చారనమాట. ఈ సందర్భంలో ఈ దక్షుడు ఏం చేశాడంటే సంపూజ్య మాతరం తంత వస్త్రాలంకరణాదిభి దాపయామాస దానాన్ని బ్రాహ్మణేభ్యో యథావిధి. ఆ తల్లిగారికి మొట్టమొదటే మాట ఇచ్చాడు, నీకు స్వప్నం నిజమవుతుంది, నువ్వు రాజు అవుతావు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె నువ్వు ఖచ్చితంగా అవుతావు అని చెప్పగానే నేను కనుక రాజునైతే వెంటనే నీతో దానాలన్నీ ఇప్పిస్తాను, నీతో వ్రతాలన్నీ కూడా చేయిస్తాను అని చెప్పాడు. ఆ చెప్పినట్టుగానే సంపూజ్య మాతరం తంత వస్త్రాలంకరణాదిభి దాపయామాస దానాన్ని బ్రాహ్మణేభ్యో యథావిధి. అక్కడ ఉన్నటువంటి సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానాలన్నీ కూడా ఇప్పించాడు. నరయానే సమారోప్య స్వయమారుహే గజం. ఆమెను పల్లకీలో కూర్చోబెట్టి స్వయంగా తను గజాన్ని ఎక్కి అలంకృతం సిక్తమార్గ పతాక ధ్వజ సంయుతం.
ఆ మార్గం అంతా కూడా సిక్త మార్గం, అంటే చక్కగా మనం పేడ నీళ్లు చల్లి తడిగా చేస్తారు, చక్కగా కడగటం, అంటే దేవుడు ఉత్సవాలు ఇలాంటివి వచ్చినప్పుడు మార్గాన్ని ముందు కడుగుతూ వెళ్తారు. అలా చేసినట్టుగా ఈ రాజుగారు రాజ్యానికి కాబోయే రాజుగారు కాబోయే కాదు, రాజుగారు అయిపోయారు. ఆయన వస్తున్నారు అని చెప్పి చక్కగా ఆ దారంతా కూడా అలంకారం చేసి, అలంకృతం సిక్త మార్గం పతాక ధ్వజ సంయుతం అశ్వారూఢావమాత్యౌతౌ పురస్కృత్య యయోపురం స్తువంతి వందిన పౌరం నృత్యంతశ్చాప్సరః పురః గంధర్వాః. సరే, ఇక్కడంతా కూడా రకరకాలుగా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గానాలతోనూ నృత్యాలతోనూ చేసుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారనమాట. గృహం యయు సభాయాం వివిషు సర్వే సంఖ్యాతితాః నృపాస్తదా ప్రేషయామాస ముద్గలి. ఇప్పుడు చక్కగా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, ఎప్పుడైతే కనుక రాజ్యంలోకి ఆయన వచ్చాడో, సభాగృహంలోకి వెళ్ళగానే మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే, వెళ్ళి పల్లకీని పంపించి ఆ ముద్గల మహర్షిని తీసుకురండి నాయన అని చెప్పి మొట్టమొదట చెప్పారనమాట. ఇంకా అంతే తప్ప అహంకారం నాకు అన్నీ వచ్చేసినాయి, నేను రాజు అయ్యాను అని చెప్పి మళ్ళీ రాబోయే పాపానికి కావలసిన మూలం అంతా కూడా ఆయన సంపాదించుకోలేదు. ఎప్పుడైతే అహంకారం కొంత సంపద వస్తుందో, సంపద రాగానే అహమేవ కర్త, మొన్న మనం అనుకున్నట్టుగా నేనే ఈ పనులన్నీ చేయగలను అని ఎప్పుడైతే ధైర్యం వచ్చేస్తుందో, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం కాదు, నేను మాత్రమే చేయగలను అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే అహంకారం వస్తుందో, అహంకారం రాగానే పాపాలు వస్తాయి, పాపం రాగానే దుఃఖానికి కారణం అంతా కూడా వచ్చేస్తుంది. ఈయన ఏం చేశాడు, ఆ పని చేయకుండా వస్తూనే ఆ ముద్గల మహర్షికి పంపించండి, పల్లకి పంపించండి అని చెప్పాడనమాట. గృహం యయు సభాయాం వివిషు సర్వే సంఖ్యాతితాః నృపాస్తదా నృయానం ప్రేషయామాస ముద్గలాయ మహామతి ఛత్రం ధ్వజం చామరంచ సుమంతుం ప్రకృతిం తథా ఆయాంతం ముద్గలం దృష్ట్వా శ్వాసనాథ్ పురతో యయౌ. చక్కగా ఊరికినే పల్లకీనే పంపించకుండా తన మంత్రులిద్దరిని కూడా పంపించాడు. మంత్రులు కూడా వెళ్ళి మీరు ఆయన చక్కగా వెంట పెట్టుకొని తీసుకురండి. ఛత్రం, ధ్వజం, చామరం ఇవన్నీ కూడా అంటే చక్కటి రాజలాంఛనాలు అంటారు, రాజలాంఛనాలన్నీ కూడా కలిపి పంపించి ముద్గల మహర్షిని తీసుకురావడానికి పంపించాడనమాట. ఆయన వస్తూనే ఆయాంతం ముద్గలం దృష్ట్వా శ్వాసనాథ్ పురతో యయౌ. ఆయన వస్తూనే చక్కగా నేను రాజునే అని అనుకోకుండా వెంటనే లేచి నిలబడ్డాడు. స కిరీటేన శిరసా పాదయోః ప్రణనామతం. ఇక్కడ చూడండి చక్కగా స కిరీటేన శిరసా, సకిరీటేన కిరీటంతో ఉన్నటువంటి శిరస్సుతోనే, అంటే నేను మహారాజు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కిరీటాన్ని ధరించి నేను నమస్కరించడం ఏంటో అనకుండా ఆ కిరీటంతోనే ఉన్నటువంటి శిరస్సుతో ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. మళ్ళీ మనం అనుకున్నట్టుగా శిరస్సును పాదాల స్థాయికి తీసుకురావటం అంటే నీవు చక్కగా గొప్పవాడివి, పెద్దవాడివి అని చెప్పి మన భావాన్ని అభివ్యక్తపరచటం. సకిరీటేన శిరసా పాదయోః ప్రణనామతం న్యవేశయత్వాసనేతం తేనాజ్ఞప్తోన్య ఆసనే. చూడండి, ఇక్కడ మహారాజు అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే అట్లా నమస్కరించి ఆయన్ని తీసుకెళ్ళి చక్కగా ఒక సరైన ఆసనంలో కూర్చోబెట్టిన తర్వాత ఆ ముద్గలుడు మళ్ళీ ఆజ్ఞ వేసేట, నువ్వు వెళ్ళి కూర్చోని ఆజ్ఞ వేసిన తర్వాత వెళ్ళి కూర్చున్నాడు. తేనాజ్ఞప్త అన్య ఆసనే ఉపవిష్టో రాజసంఘై పూజయామాస తమ్మునిం గాంచాపి ప్రదదౌ తత్ర బ్రాహ్మణాయ మహామతి. చక్కగా ఆయనకి యథోచితమైనటువంటి పూజలన్నీ చేస్తూ, ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి ఏం కావాలండి అంటే, వాళ్ళకి ఏం కావాలి, భౌతికమైన వస్తువులు కానీ ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళకి ఆవులు కావాలి. ఆవులు కూడా ఎందుకు కావాలి అంటే ఆ గోక్షీరంతో పూజాధికం చేసుకోవచ్చు. అలాగే ఆ గోక్షీరంతో చేసేటటువంటి ఈ శ్రౌతానుష్ఠానం అంటే ఇష్టులు ఇవన్నీ చేసుకోవాలి అంటే కనుక అక్కడ గోక్షీరం అనేది కావాలి. దాన్ని పాలతో ఇవాళ తోడుపెట్టి హోమాలకి వాటికి వాడుకోవాలన్నమాట. అందుకని ఎవరైతే శ్రౌత పరంపర అంటే సదాచార రతులై ఉంటారో వాళ్ళు కోరుకునేది ఏంటంటే గోవు కావాలి అని చెప్పి కోరుకుంటారు. అందుకని ఈయన ఏం చేశారంటే గాం చాపి ప్రదదౌ గోవును కూడా అక్కడ ఇచ్చాడు మహామతి. ఉవాచతం నృపో దక్షో భో ముద్గల మహామునే అద్యతే మహిమా జాతో లోకైరైతైర్మహానయం శరీరే చారుత రాజ్యప్రాప్తిశ్చ త్వత్ప్రసాదత. ఇప్పుడు అన్ని పాతవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇవాళ చాలా గొప్ప రోజు, ఎందుకని అంటే నా శరీరానికి ఈ స్వస్థత అనేది కూడా నీ వల్లనే చేకూరింది. శరీరే చారుత రాజ్యప్రాప్తిశ్చ త్వత్ప్రసాదత, నీ ప్రసాదం వల్లే నాకు రాజ్యప్రాప్తి వచ్చింది, శరీరంలో కూడా ఈ అస్వాస్థ్యం అనేది పోయి స్వస్థత అనేది చేకూరింది. క్వాసావస్థా పూర్వతనోహ క్వేదుర్కు రాజ్యం మహామునే. ఒక్కసారి రెండు కనుక తులన చేసుకొని చూసినట్లయితే ఆ అవస్థ ఎటువంటిది, పూర్వం చెప్పినటువంటి నా అవస్థ ఎంత దుర్భరమైనటువంటి అవస్థలో ఉన్నాను, ఇక్కడ ఏకంగా నేను రాజ్యానికి అధిపతి రాజుగా ఉన్నాను. కాబట్టి ఈ రెండిటికి తులనే చేయటానికి వీల్లేనటువంటి పరిస్థితిగా ఉన్నది. ఇదంతా కూడా నీ ప్రసాదం వల్లనే.
వినాయకమహంజానే త్వామేవ మునిసత్తమ పునర్మే మస్తకే బ్రహ్మన్ నిధేహి కరపంకజం. ఇంకా కూడా ఆయన భక్తి ఎంత దాకా వెళ్ళిందంటే వినాయక మహంజానే అంటే నిన్నే నేను వినాయకుడు అనుకుంటున్నాను, ఓ ముద్గల మహర్షి నిన్నే వినాయకుడు అని అనుకుంటున్నాను, కాబట్టి పునర్మే మస్తకే, మరి నన్ను ఆశీర్వదించావు, అన్నీ చేసావు, అయినా సరే మరొకసారి నీ అమృతహస్తాన్ని నా శిరస్సు పైన ఉంచు అని చెప్పి బ్రహ్మన్ నిధేహి కరపంకజం, నా నెత్తి మీద నీ చేయి శిరస్సు మీద పెట్టి నన్ను ఆశీర్వదించు. ఏనాహం సర్వకామానాం భాజనం శ్యాం చిరం మునే, ఇలా చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి కోరికలకి కూడా నేను పాత్రుణ్ణి, అంటే అన్ని రకాలైనటువంటి సిద్ధులకి నేను పాత్రుణ్ణి అవుతాను అని చెప్పి ఇలా అంటున్నాడు. ఆకర్ణ్య వచనం తస్య ముద్గలో అథాబ్రవీచ్యతం నతే భయం రిపుకృతం భవిష్యతి కదాచన. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ముద్గల మహర్షి ఆశీర్వదిస్తున్నాడు. నతే భయం రిపుకృతం భవిష్యతి కదాచన, ఎప్పుడూ కూడా నీకు శత్రువుల వల్ల కలిగేటటువంటి భయం అనేది ఉండదు. యం కామయసే కామం సర్వం తత్తే భవిష్యతి, ఏవైతే కనుక నువ్వు కోరికలు కోరుకుంటావో అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి. తతస్తస్మై దదౌ గ్రామాన్ వాసో రత్న ధనాధికం అన్యేషాం బ్రాహ్మణానాంచ గోధనాన్ని అంశుకాని చ. అతను వెంటనే మళ్ళీ ఆయనకి ఇవ్వవలసినటువంటి ఏవైతే కొన్ని గ్రామాలు ఇచ్చారో ఆ గ్రామాల మీద వచ్చేటటువంటి ఫలసాయం ఏదైతే ఉందో దానిని పెట్టుకొని మీ గురుకులాన్ని, అంటే గురుకులం నడపాలంటే కూడా దానికి కూడా ధాన్యాదులు అన్నీ కూడా కావాలి, కాబట్టి వాటన్నిటికీ పోషణ నిమిత్తం ఆయన గ్రామాదులన్నీ కూడా ఇచ్చారు. ఆశీర్భిరభివంద్యాథం యయుస్తే బ్రాహ్మణ గృహం అమాత్యాభ్యాం గృహేభ్యశ్చ దదౌ గ్రామాన్ అనేకశః ప్రాసాదం కారయామాస గణేశస్య బృహత్తరం. ఎక్కడైతే కనుక తను పూజించాడో గణేశుణ్ణి అక్కడ చక్కటి ప్రాసాదం అంటే మంచి భవనాన్ని నిర్మింపజేసి కుండినే నగరే తస్మిన్ ప్రాక్తనం సంస్థితం లఘుం, అంతకుముందు చిన్నదిగా ఉన్నటువంటి ఆలయాన్ని చాలా పెద్దదిగా చేయించి పెట్టాడు. విసర్జయామాస సభాం ప్రవివేశ గృహన్నుపః ఆయయో వల్లభస్తత్ర శ్రుత్వా వార్తాం జనేరితాం వీరసేనాం నరపతి స్వం సుతాం పతిమిచ్చతీం. అక్కడ మళ్ళీ వాళ్ళు వల్లభుడు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వచ్చి దదౌ తస్మై స్వప్నగతః గణేశ స్వాజ్ఞయా శుభం దక్షాయ రాజ్ఞే మహతే త్రిలోకశ్రుతకీర్తయే. ఈ రకంగా చక్కగా మళ్ళీ వాళ్ళు వచ్చి పూర్వ వృత్తాంతం అంతా కూడా వాళ్ళు స్మరించుకుంటూ చేశారు. ఈ రకంగా ఇక్కడికి కథ పూర్తయి అతను చక్కగా ఈ రకంగా అంటే ఈ కథ ఇంకా కొనసాగుతోంది, దీంట్లో కూడా ఇంకా పరంపరగా పైన కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆ దక్షుడు గణేశుని యొక్క ఉపాసన చేసి సంతతమైనటువంటి భక్తి పెట్టుకొని ఎటువంటి రాగద్వేషాలకి కామక్రోధాలకి లోనవ్వకుండా ఉన్నతమైనటువంటి స్థితికి పొంది ఈ రకంగా రాజ్యాన్ని కూడా లభింపజేసుకున్నాడు, తనకు పట్టిన అనారోగ్యాన్ని కూడా దూరం చేసుకున్నాడు అని ఈ రకంగా కథ వల్ల మనకి తెలుస్తోంది. ఇదే ఉపాసనా ఖండంలో కొంత విషయం సమయాన్ని అనుసరించి ఒకసారి మనం ఆ ఘట్టాన్ని కూడా చూద్దాం. ఇది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన ఘట్టం. ఆ త్రిపురాసుర సంహారం పరమేశ్వరుడు చేశాడు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఆయనకి త్రిపురాంతకారి అని చెప్పి కూడా ఆ పేరు అనేది మనం చూస్తూ ఉన్నాము. త్రిపురాంతకాయ అని చెప్పి విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ అని చెప్తూ అట్లాగే త్రిపురాంతకాయ అని కూడా మనం ఇట్లాగే చెప్తున్నాము. ఆ త్రిపురాసుర సంహారం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఈ గణేశుని యొక్క మాహాత్మ్యం అనేది ఎలా పనిచేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాము. ఈ గణేశుడు ఒకసారి కళాధరుడు అనే పేరుతో ఆ త్రిపురాసురుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఇట్లా వేదశాస్త్రాలు చదువుకున్న బ్రాహ్మణుని నాకు చక్కటి వరాన్ని ఒకటి ఇవ్వు అంటే ఆయన ఏం చేశాడంటే మంచి వరాన్ని ఇచ్చారు ఆ గణేశుడికి. ఆ వరం ఈ గణేశుడు కూడా ప్రీతమై నాకు కావలసిన మంచి మర్యాద చేశాడు అని చెప్పేసి త్రిపురాలన్నిటికీ అంటే ఆ 3 పురాలకి కూడా జయం అనేది కలుగుతుంది, అంటే ఎప్పుడు కూడా దానికి అపజయం అనేది ఉండదు అని చెప్పి ఒక వరాన్ని ఇచ్చేశాడు అనమాట. వరాన్ని ఇచ్చేసిన తర్వాత కాలక్రమంగా త్రిపురాసురుడు కూడా బాగా వాళ్ళ ధనమదం చేత రాక్షస దీని చేత అందరినీ పీడించడం మొదలుపెట్టారు. అందరూ కలిసి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి ఆ త్రిపురాసురుడిని ఎలాగోలా సంహారం చేయాలి అని చెప్పి ఇలా అడుగుతున్నారు అనమాట. ఈ కథా సందర్భం అంతా వెనకాల చాలా అధ్యాయాల్లో జరిగింది, అదంతా సంక్షేపంగా మనం చెప్పుకొని ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఈశ్వరుడికి పరాజయం అనేది కలిగింది. ఎందుకని కలిగింది అంటే ఆయన చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి చేయకపోవటం వల్ల పరాజయం కలిగింది. దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని చేయటం తర్వాత ఆ త్రిపురాసురుడికి మీద ఆయనకి విజయం సాధించాడు అని చెప్పి ఒక కథ. ఇది యథాసమయం కొంచెం సంక్షేపంగా చెప్పుకొని ఈ కథాగమనాన్ని కూడా ముగిద్దాం. వ్యాస ఉవాచ
తతః కిమకరోచ్చంభు త్రిపురేణ పరాజిత. ఈ అధ్యాయం మొదలవటమే త్రిపురుల చేతిలో పరమేశ్వరుడు, ఎందుకని అంటే వాళ్ళ మరణ రహస్యం అనేది ఈయనకి తెలియలేదనమాట. అదొక రహస్యం. ఆ వరం ఎవరిచ్చారు అంటే గణేశుడు ఇచ్చాడు. కళాధరుడు అనే పేరుతో గణేశుడు వెళ్ళి వాళ్ళకి ఆ వరం ఇచ్చేశారనమాట. ఆ వరం ఇచ్చిన సంగతి ఈయనకు తెలియకుండా మామూలుగా ఉండేటటువంటి ఆయుధాలతో వీటితో వెళ్ళి ఆయన మీద త్రిపురాసురుడి మీద యుద్ధం చేస్తే ఈయన పరమేశ్వరుడు ఏం చేయలేక పరాజితుడైపోయి చాలా దుఃఖితుడయ్యి ఉన్నాడనమాట. ఆ సందర్భం ఇక్కడ అధ్యాయం మనం తీసుకున్నది. తతః కిమకరోచ్చంభో త్రిపురేణ పరాజిత కథం తమజ్జయద్దైత్యం త్రిపురం జయశాలినం. తతశంభు పరాం చింతాం ఆపేదే మనసా సకృత్ స్వాహా స్వధా విహీనంతు భూతలం పరిచింతయన్ కదా స్వస్థానగా దేవా భవిష్యంతి గతజ్వరా కేనోపాయేన వాస స్యాత్ దుర్జయస్య పరాజయ. ఇక్కడ ఏమంటాడంటే ఈ రకంగా ఎప్పుడైతే కనుక ఆ దేవతాస్థానాన్ని కోల్పోయాడో పరమేశ్వరుడు, అప్పుడు ఆ యజ్ఞాదుల్లో ఇచ్చేటటువంటి హవిర్భాగాలు ఏదైతే ఇంద్రాయేదన్న మమ, సూర్యాయేదన్న మమ అంటూ అట్లా ఆయా దేవతలను గురించి ఏదైతే హవిస్సు దానం చేస్తుంటారో ఆ భాగాలు ఈ దేవతలకి లభించట్లే. ఎందుకని వాళ్ళు ఓడిపోయి ఆ స్థానంలో రాక్షసులు తీసుకుంటున్నారు ఆ హవిర్భాగాలన్నింటినీ. ఈ హవిర్భాగాలు ఏవైతే యజ్ఞాదుల్లో వేసే ఉన్నాయో ఈ హవిర్భాగాలే దేవతలకు ఆహారం. ఇప్పుడు వాళ్ళ ఆహారం అందక చాలా కృషించిపోయి ఉంటున్నారనమాట. మళ్ళీ అది పరమేశ్వరుడు అనుకుంటున్నాడు, ఎప్పటికి నాకు ఆ స్వాహా స్వధ అనేటటువంటి ఆ హోమాల్లో వేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో తద్వారా నాకు ఆహారం మళ్ళీ ప్రాప్తిస్తుందో, ఎప్పుడు నేను మళ్ళీ పరిపుష్టునవుతానో అని చెప్పి పరమేశ్వరుడు ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏవం చింతాతురే తస్మిన్ నారదో మునిసత్తమ ఆయయో శంకరం ద్రష్టుం దేవాన్ సర్వాన్ ఎదురుచ్ఛయా. ఇలా ఆయన చింతిస్తూ ఉండగానే సమయానికి నారదుల వారు ప్రత్యక్షమయ్యి ఆయన ఏదో కారణం పెట్టుకొని వచ్చాడని మనం అనుకుంటాం, కానీ ఎదురుచ్ఛయ ఆయన ఏదో సహజంగా అలా వచ్చేసాడు నారదుల వారు. తందృష్ట్వా జహృషో దేవ మర్త్య ప్రాప్య యథామృతం పూజయామాస విధివత్ కృతాసన పరిగ్రహం. ఆయన చూడగానే చక్కగా ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపించి ఆయనకు చక్కగా ఆ సపర్యాదులన్నీ కూడా, అంటే ఈశ్వరుడు పరాజితుడయ్యి ఒక గుహలో దాక్కున్నాడు అని చెప్పి ఈ కథలో ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే దైవత్వం పోతుందో అప్పుడు ఎంత కష్టమైన పనులు వస్తాయో, లోకత్రాణ అంటే లోకాన్ని రక్షించడం, ఇవన్నీ కూడా శక్తులన్నీ పోయినాయని ఇక్కడ కథలో చెప్పారనమాట ఇంతకుముందు. ఆలింగ్య తమువాచేదం శివశ్చింతాతురో మునిం దేవానాం హితమన్విచ్చన్ దైత్యస్య వధమేవచ. అప్పుడు వెళ్ళి నారదుని చక్కగా ఆయన పూజించి ఏదో రకంగా మాకు ఇక్కడ ఉపాయాన్ని చెప్పు అని చెప్పి అడిగారనమాట. దైత్యేన సర్వదేవానాం కథనం కృతమోజసాం తద్రణే భగ్న సంకల్పా సర్వదేవా పలాయితా. ఇందాక అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా వాళ్ళ పరాక్రమాన్ని కోల్పోయి పలాయితా పారిపోయారు, ఇటు వాళ్ళటు పారిపోయారు. ఎలా జరుగుతోంది ఇది? యాతా దశదిశో బ్రహ్మన్ కుత్రాస్తే నవేద్యహం. అందరూ తలో దిక్కుకు పారిపోయారు. ఏ దేవుడు ఎక్కడున్నాడో, ఏ దేవత ఎక్కడుందో కూడా నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. మమాప్యస్త్రాన్ని తేనాస్త్రై ప్రభగ్నాన్ని సహస్రశ. నా అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రాలన్నీ కూడా ఆ రాక్షసుల చేత భగ్నం కాబడినాయి. శ్రుత్వా శివవచ సోమం మునిసత్తమ మత్వా సః పరమాశ్చర్యం త్రైలోక్యేష పరాభవం సర్వజ్ఞే సర్వవిద్యేషే సర్వేషే సర్వకర్తరి సర్వావనే సర్వహరే సర్వస్యాపి నియంతరి శక్తే కర్తుం అకర్తుం నాన్యథా కర్తుమపి ప్రభో అణిమాది గుణోపేతే షడైశ్వర్య విలాసిని కిం వక్తవ్యం మయాదేవ సర్వవక్తు వరే త్వయి. ఇప్పుడు ఏమన్నా నారదుడు అడిగాడు కదా అని చెప్పి వెంటనే బడబడా ఉపదేశం చేసేట్లా ఆయన ఏమన్నా అంటే, నాయన పరమేశ్వర, నీవే పరమేశ్వరుడివి, సర్వజ్ఞుడివి, సర్వ విద్యలకు అధిపతివి, సర్వేశుడివి, సర్వకర్త, సర్వావనే అందరినీ రక్షించటంలోనూ అందరినీ శిక్షించటంలోనూ సర్వస్యాపి నియంత్రణ అందరినీ నియంత్రించటంలోనూ నువ్వు శక్తుడివి, నీవే సమర్థుడివి. కర్తుం అకర్తుం చేయుటకు చేయపోవటకు వేరేగా చేయుటకు ఏమైనా సరే చేయటానికి సమర్థుడైనటువంటి నీవు. అణిమాది గుణోపేతే అణిమాది అనేక ఐశ్వర్యాలన్నీ కూడా నీకు దాస్యం చేస్తున్నాయి. అటువంటి గుణాలు కలిగినటువంటి వాడివి, నీకు నేను చెప్పవలసింది ఏముంది అని మునినా గానసక్తేనా త్రిలోకం భ్రమతామశు. నేనేముందయ్యా, ఏదో ఒక మునిని పాటలు పాడుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను తప్ప నేను నీకు చెప్పగలిగింది ఏముంటుంది అని చెప్పి తవ వాక్యానురోధేన విచార్య ప్రాబ్రవీమ్యహం ఏవ ముక్త్వా క్షణం ధ్యాత్వా పునఃప్రాహ శివం ముని. కానీ నువ్వు అడిగావు కాబట్టి, నేను చెప్పడం అనేది ఒక మర్యాద కాబట్టి నాకు తోచింది ఏదో నీ దగ్గర నివేదిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. యుద్ధాయ గంతు కామేన నార్చితో గణపస్త్వయ అతఃపరాభవం ప్రాప్తో వన్నినేత్ర పినాకధృత్
ఇప్పుడేమన్నాను, బాగుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసావు అంటే అన్నీ చేసావు కానీ గణపతి పూజ చేయలే. అంటే శస్త్రాస్త్రాలన్నీ సంభారం అన్నీ తీసుకొని పెట్టుకున్నావు, దగ్గరగా చేసుకున్నావు, కానీ నా అర్చిత గణపస్త్వయ, నువ్వు గణేశుడు నీ చేత అర్చింపబడలేదు. పరాభవం ప్రాప్త వహ్నినేత్ర పినాకధృతు, నీకు వహ్నినేత్రు అంటే అగ్ని మూడో నేత్రంగా కలిగిన వాడు, నువ్వు ఎవరినైనా భస్మం చేయగలవు, అలాంటిది నువ్వు ఓడిపోవటం ఏంటి, నీ అస్త్రాలన్నీ భగ్నమైపోవటం ఏమిటి అంటే వీటన్నిటికి మూల కారణం ఏమిటంటే నువ్వు వినాయకుడిని నువ్వు ఇంతకుముందు అర్చించలేదు. ఇదానీం అర్చయ పురా విఘ్నేశం విఘ్నవారణం, ఇదానీం అర్చయ పురా, పురా అంటే ముందు అని అర్థం. అంటే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయడానికి ముందు విఘ్నేశుణ్ణి విఘ్నాన్ని తొలగించేటటువంటి విఘ్నేశుణ్ణి మళ్ళీ నువ్వు అర్చన చెయ్యి. ప్రసాద్య తద్వరం లబ్ధ్వా యాహి యుద్ధాయ సాధనం, ఆయనని ప్రసన్నుడు చేసుకొని తర్వాత మళ్ళీ నువ్వు యుద్ధానికి బయలుదేరి వెళ్తుండు. పరాజేష్యతి తం దైత్యం నాత్ర కార్య విచారణ, ఎలా చేసినట్లయితే కనుక ఆ దైత్యుణ్ణి నువ్వు శుభ్రంగా ఓడించేసి మళ్ళీ నువ్వు నీ స్థానాన్ని నువ్వు తెచ్చుకోగలవు. తేనాపితే ప్రసాదేవో మహితారాధిత పురా తేన తస్మై వరో దత్త అఖిల విఘ్నౌఘహారిణ. ఇప్పుడు ఏమంటే ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు అంటే ఈ వినాయకుడే కళాధరుడు అనే పేరుతో ఆ అసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరు నన్ను జయించడానికి వీలు లేకుండా వరం కోరుకున్నాడు. ఈయనేమో నన్ను గాక బాగా స్తోత్రం చేశాడు కదా అని చెప్పి వరం ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ వరానికి విరుగుడుగా ఏమిటంటే నువ్వు ముందు గణేశుని పూజ చేస్తే నీకు ఆ వధోపాయం అనేది తెలుస్తుంది. తేన తస్మై వరో దత్త అఖిల విఘ్నౌఘహారిణ, ఆ వినాయకుడి చేతనే ఆయనకు వరం ఇవ్వబడింది, ఆయన ఇచ్చేశాడు. మహేశ్వరం వినా మృత్యుం నకేనాపి భవేత్తవా, అప్పుడేమన్నా అంటే మహేశ్వరుని కంటే వేరే ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు లేకుండా చూడు అని చెప్పి ఆ త్రిపురాసురుడు కోరుకున్నారు. తస్మాత్ గిరీశ తస్యేదం కామగంతు పురత్రయం ఏకేషునా దారయ స్వజయోపాయో అయం ఈరిత. అందుకని ఏం చేశారంటే ఒకే ఒక బాణంతో ఆ మూడు పురాలు కూడా భిన్నం గనక అయిపోయినట్లయితే ఆ త్రిపురాసురుడు సంహారం అయిపోతుంది తప్ప నువ్వు రకరకాల వేరే అస్త్రాలు వేసి వాళ్ళ మీదకు వేస్తే కూడా ఉపయోగం ఏం లేదు. వాళ్ళు కోరుకున్నటువంటి వరం ఇటువంటిది అని చెప్పారనమాట. ప్రహర్షమతులం లేభే శ్రుత్వోపాయం మునే శివ శ్రుత్వా గజాననగిరం పూర్వోక్తాం ప్రహతం మునిం సత్యముక్తం త్వయా బ్రహ్మన్ త్వద్వాక్యేన స్మృతం మయా ఉపదిష్టా పూర్వమేవ మంత్రావు తేన మునే మమ. ఇప్పుడు ఏమన్నాడంటే నాకు ఇంతకుముందే ఆ గణేశ మంత్రాలు ఉపదేశం పొందాను కానీ వాటిని నేను స్మరించలేదు, జపించలేదు. షడక్షర ఏకాక్షరౌతౌ సర్వసంకటహారకౌ యుద్ధే న్యాస చిత్తేన న జప్తౌ నచ సంస్మృతౌ. యుద్ధం అనగానే వెంటనే అస్త్రశస్త్రాదులన్నీ కూడా సిద్ధం చేసుకొని నేను వెళ్ళిపోవడం కోసం ఆ ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి ఆ మంత్రాలు నేను జపించలేదు, కనీసం ఆ మంత్రాలు షడక్షర ఏకాక్షర మంత్రాలు ఉన్నాయనే విషయాన్ని కూడా నేను స్మరించలేదు. సర్వ విఘ్నారో దేవ న స్మృతో హి గజానన సర్వేషాం కారణం కర్త పాతహర్త వినాయక. కాబట్టి ఆయన సర్వ విఘ్నాలను తొలగించేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని నేను స్మరించలేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ నారదుడు చెప్తున్నారు. తంతోషయ మహాదేవం గజాననం మహాదేవం గజాననం. ఆ గజానుడిని మళ్ళీ నువ్వు చక్కగా ఈ రకంగా సేవించుకో అంటే ఈ జపం చేసి. ఇక్కడ కథాగమనంలో ఇంకా తర్వాత పరమేశ్వరుడు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఆ గణేశుడిని ఏకాక్షర జపం అన్నీ చేసిన తర్వాత ఒక బాణంతోనే మొత్తం 3 పట్టణాలు కూడా ఎలాగైతే భగ్నమైపోతాయో ఆ బాణం మీద గణేశ మంత్రం రాసి తర్వాత యుద్ధం చేయటం వలన మొత్తం కూడా ఆ త్రిపురులు కూడా సంహరింపబడతారు అని చెప్పి ఈ కథాగమనం ఉన్నది. ఇక్కడ మన సమయానుసారంగా కొంత సంక్షేపం చేసుకున్నాము. కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడికే ఆయనకి జయం కావాలి అంటే ఆయన మొత్తం యుద్ధం కోసం అన్ని సన్నద్ధం చేసుకుంటున్న సమయంలో వినాయకుడిని పూజించాలి, స్మరించాలనే విషయాన్ని మరిచిపోయాడు అనేది మనం అనుకున్నట్టుగా ఇదంతా ఫలశ్రుతి అంటే అర్థవాదం అనుకుంటాము. ఇది చేయకుండా ఆ పని చేయటం వలన అంటే గణేశుడిని పూజించకుండా మిగతా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అస్త్రశస్త్రాదులు ఉన్నా, ఎంత బలం ఉన్నా సరే
ఎన్ని రకాలైనటువంటి అస్త్రాలు బలాలు ఉన్నా సరే అక్కడ ఫలం అనేది సఫలం అనేది కాకుండా పోతోంది ఆ కార్యము. కాబట్టి మొట్టమొదట వినాయకుడిని పూజించి స్మరించి ఆయనకి పరితోషం కలిగించి మా విఘ్నాలన్నింటినీ తొలగించు అని చెప్పి కోరుకున్న తర్వాతనే ఏ పని మొదలుపెట్టినా సరే అప్పుడు మానుషమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించుకోవడానికి మనం ఉంటే, దైవికమైనటువంటి విఘ్నాలన్నీ కూడా ఆ వినాయకుడు ఆ బాధ్యత వహించి ఆ విఘ్నాలన్నీ కూడా మనకి తొలగింపచేసి మనకి కార్యసిద్ధిని చేస్తాడు అని చెప్పి ఈ ఉపాసనా ఖండంలో ఉన్నటువంటి ఈ ఘట్టం కూడా మనకి తెలియజెప్తోంది. సంక్షేపంగా యథాకాలం ఇక్కడ మనం ఈరోజు దీన్ని స్మరించుకున్నాము. ఇక్కడతో నా ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా, నాతో సహా అందరికీ కూడా ఆ గణేశుని యొక్క అనుగ్రహము, అలాగే జగద్గురువుల యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రవచన కుసుమాన్ని జగద్గురువుల యొక్క పాదార విందల యందు సమర్పిస్తూ ముగిస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.